Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. చాలా సీరియస్గా ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అయ్యో పర్లేదండి. ఇప్పటిదాకా మీరు చేసిన ఏ ఇంటర్వ్యూలో మీరు నిజాలు చెప్పలేదు. నేను అలా ఉండే వ్యక్తిని కాదు. వీలైతే ఒక సపోర్ట్ చేయండి అంతేగాని ఎదుటి వాళ్ళు విమర్శించకండి. జబర్దస్త్ ఎందుకు మానేశారు? జబర్దస్త్ ఎందుకు మానేశారంటే మీరు దాస్తున్న నిజం ఏంటంటే నేను చెప్తాను. చెప్పండి. జబర్దస్త్లో ప్రతి చోట ఉందండి, ప్రతి చోట ఉంది. నాకు రాజకీయం అనేది ఇష్టం ఉంది, నా వల్ల అయితే నేను చేస్తాను. ఈరోజు నేను ఫెయిల్యూర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. జబర్దస్త్లో మీరు అలా రెస్పెక్ట్ చేసే పర్సన్ అంటే ఎవరు చెప్తారు? నేను నా వర్క్కి నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు? నా వర్క్కి నేను రెస్పెక్ట్ ఇస్తాను. పర్సన్కి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరా? మీతో పాటు అదే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకొకతను మీ జబర్దస్త్ అతనే కష్టపడుతూ ఉన్నాడు. సుధీర్ భాయ్ నేను ఇద్దరు ఒక్కడనే జాబ్ చేస్తాను. చాలా మంది చెప్పే కంప్లైంట్ సుధీర్ మా ఫోన్లు ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయడు. నిజమా అబద్ధం? నా ఫోన్ ఎత్తలేదు అనే కంప్లైంట్ చేయడం కన్నా నిన్నుగా గుర్తించే వ్యక్తులతో మీరు జర్నీ చేయండి ప్లీజ్. ఒక పెద్ద స్టార్ హీరో మీరు వెళ్ళి ఫోటో అడిగితే నువ్వు నాతో ఫోటో దిగడం కాదు నేనే నీతో ఫోటో దిగాలి అని చెప్పి ఎదురొచ్చి మరి ఫోటో తీసుకున్నారంటే ఎవరా హీరో? అవును సార్, ఇది ఎలా తెలుస్తారు మీకు? తెలుస్తుంది. యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు సార్ నేను. మెగాస్టార్ చిరంజీవి సార్ ఎంత అంటే మనం ఎదిగేటప్పుడు జబర్దస్త్లో ఒక టీమ్ లీడర్తో ఇష్యూస్ ఉన్నాయి రాముకి. అసలు ఫస్ట్ స్టార్టింగ్ నేను, రాకెట్ రాఘు గారు, వెంకీ చాలా మంచి స్కిట్లు చేసాం, చాలా బాగా చేసాం. ఆ తర్వాత టీమ్ లీడర్గా వెంకీకి ఇస్తున్నప్పుడు అన్న మనకు టీమ్ లీడర్ ఇస్తున్నా మన ఇద్దరం కలిసి చేద్దాం అన్న. చేశారా? నేను చేసి మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్తారా వెళ్ళారా? జబర్దస్త్ గ్రూప్ ఇప్పుడు ఉంది సార్, గ్రూప్ ఇప్పటికి కూడా ఉంది. ఆ గ్రూప్లో నేను ఉన్నాను. యాడ్ చేయలేదా? మీరు బయటకు వచ్చేసారా? అంటే ఏంటి భయ్యా మీరు ఇలా మాట్లాడతారంటే నేను చెప్పేది వాస్తవం. హాయ్, వెల్కమ్ టు మై షో. జబర్దస్త్తో చాలామంది జీవితాలు మొదలయ్యాయి. కానీ మీకు తెలుసా, జబర్దస్త్ సక్సెస్ మొదలైంది ఆయన స్కిట్తో. ఆయన ఎవరో కాదు, జబర్దస్త్ రాము. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి ఆయన సినీ విశేషాలు మళ్ళీ తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, నమస్తే సార్. జబర్దస్త్ రాము సార్ ఒక జబర్దస్త్ స్టార్ట్ అయిన ఒక 3 సంవత్సరాల దాకా, 2.5-3 సంవత్సరాల దాకా బాగా ఈ పేరు మారుమోగిపోయింది. అంటే ప్రతి ఒక్కరు కూడా చంద్రా స్కిట్ కానీ లేకుంటే రాఘవ స్కిట్ కానీ వీళ్ళ స్కిట్లు చూస్తున్నప్పుడు వాళ్ళు కామన్గా మీరు ఖచ్చితంగా కనిపించేవారు ఆ టీంలో. ఎస్ సార్. అండ్ మీది చాలా మంచి జర్నీ, సక్సెస్ అయ్యారు అక్కడ. బట్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసారు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు మిమ్మల్ని నేను చాలా సీరియస్గా ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అయ్యో పర్లేదండి, అంటే అడగాలనుకుంది స్ట్రైట్ గా చాలా హార్డ్ హిట్టింగ్ గానే అడగబోతున్నాను. పర్లేదు, నో ప్రాబ్లం. ఇప్పటిదాకా మీరు చేసిన ఏ ఇంటర్వ్యూలో మీరు నిజాలు చెప్పలేదు. ఈ ఇంటర్వ్యూలో నిజాలు చెప్పాలని నేను కోరుకుంటున్నా. చెప్తారా? ఓకే. కాకపోతే మీరు అన్నదాన్ని ఒకటి ఖండిస్తా. నిజాలు చెప్పలేదనకండి, నేను నిజాలే చెప్తాను. ఎందుకంటే నేను ఒకరికి భయపడి ఒకరికి ఇబ్బంది పడి నేను అలా ఉండే వ్యక్తిని కాదు. నేను స్ట్రైట్గా అదే మాట్లాడతా. ఏ ఇంటర్వ్యూలో అదే చెప్తా. నాకు తెలిసిందే చెప్తా, తెలియంది అసలు చెప్పలేను. తెలిసిన విషయాలు హైడ్ చేసేస్తున్నారు. లేదు అట్లేం లేదు, నేను అడగచ్చు. సరే, ఓపెన్గా ఫస్ట్ క్వశ్చనే వెళ్దాం. జబర్దస్త్ ఎందుకు మానేశారు? జబర్దస్త్ ఎందుకు మానేశారంటే నేను ఫస్ట్ చెప్పానండి, ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉండాలని కోరుకున్నాను. నిజంగా జబర్దస్త్ అనేది మాకు ప్రతి ఒక్కరికి ఒక మంచి వేదిక అండి. సో ఒక్కొక్కరు అంటే ఎంచుకున్న మార్గాన్ని ఒక్కొక్కరు ఒక వేలు వెళ్తుంటారు. నేను ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ బికమ్ ఏ మూవీ ఆర్టిస్ట్ అనే పాయింట్లో వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత జబర్దస్త్ చేస్తున్నప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటున్నాను. కంటిన్యూ అవుతున్నప్పుడు మనం వచ్చింది సినిమా ఆర్టిస్ట్ కావాలనుకున్నాం. మామూలుగా టీవీ ఆర్టిస్ట్ ఎలాగా అవకాశం వచ్చింది చేస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చి ప్రయత్నించినప్పుడు ఇక్కడ అయినాం. అక్కడ కూడా ప్రయత్నిస్తే కదా మనం అయ్యేది అన్న సెన్స్ నాకు అనిపించింది. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి మీరు అందరికీ ఇదే చెప్తూ వస్తున్నారు. ఇందులో కొంత నిజం ఉంది. బట్ మీరు దాస్తున్న నిజం ఏంటంటే నేను చెప్తాను. చెప్పండి. జబర్దస్త్లో అక్కడ ఉండే టీమ్ లీడర్లకి, అక్కడ ఉండే మేనేజర్లకి సలాములు కొట్టలేక, వాళ్ళతో బతిమలాడలేక, వాళ్ళతో పడలేక, ఇది కాదు లైఫ్, ఒకరి దగ్గర ఎందుకు పడాలి, గౌరవం లేని దగ్గర ఎందుకు ఉండాలి అని రాము విసిగి వేసారిపోయి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ఇండస్ట్రీలో తన కెరీర్ సెట్ చేసుకుంటున్నారు అనేది నిజమా కాదా? ఒకటి మీరు అన్న దాంట్లో నేను ఒకదానికి అగ్రి అవుతాను. ఏంటంటే మనం స్వచ్ఛగా అంటే మనం ఏమంటారు, మనం నీతి నిజాయితీతో
వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ సల్యూట్లు నమస్కారాలు అనేవి అసలు పనిచేయండి. ఎందుకంటే నీ క్వాలిఫికేషన్ ఏంటంటే నా వేలో నేను స్వచ్ఛంగా వెళ్ళాలనుకుంటున్నాను చెప్పాలి తప్పితే నేను ఎవరికో సల్యూట్ చేసి ఎవరికో నమస్కారాలు పెట్టి ఎవరికి ఇది చేసుకుంటే లేదు అసలు నా వల్ల ఆ సక్సెస్ నేను తీసుకో నాకు ఇష్టం ఉండదు. అదే నేను చెప్పేది కూడా అదే. అలాగని నాకు అక్కడ వాతావరణం అర్థమైన తర్వాత కూడా నేను ఆ వాతావరణానికి నేను కరెక్ట్ కాదనుకోవచ్చు కాకపోవచ్చు, కానీ నేను దాంట్లో అక్కడ ప్రతి చోట ఉందండి, ఇది ప్రతి చోట ఉంది. అక్కడ నీకు ఇష్టమైతే పని చేయాలి, లేకపోతే ఎగ్జిట్ కావాలి, అంతే తప్పితే మన అవతల వాళ్ళని కానీ సిస్టాన్ని కానీ మార్చడం కోసం మనం కాదు. అంటే ఏ సొసైటీని కానీ ఏ లొకేషన్ కానీ మార్చడానికి మన దగ్గర లేదు, మన చేతిలో ఏం లేదు. మన చేతిలో ఉన్నది మాత్రం మన బిహేవియర్ మాత్రమే. కాబట్టి నా చేతిలో నా బిహేవియర్ ఉన్నంతకాలం నేను ఎక్కడ ఇది కాను అన్న ఒక నమ్మకంతో బయటకు వచ్చాను తప్పితే నేను వాళ్ళకి సల్యూట్లు అనేవి ఏమి కాదండి. ప్రతి చోట రాజకీయం ఉంది, ఏ చోట లేదు చెప్పండి. నాకు రాజకీయం అనేది ఇష్టం ఉండదు, నా వల్ల అయింది నేను చేస్తాను. ఈరోజు నేను ఫెయిల్యూర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జబర్దస్త్ చేసి నేను ఫెయిల్యూర్ అయినా అనుకుంటా, నేను బయటకు వచ్చి కేఏ పాల్ క్యారెక్టర్తో మంచి పేరు వచ్చింది. సో నేను ఆ రోజు నేను డిసప్పాయింట్ అయితే నేను ఈరోజు ఇక్కడ సక్సెస్ కొట్టేవాడిని కాదు. అవునా కాదు? కాబట్టి ఇక్కడ మన సక్సెస్ని కానీ మన ఫెయిల్యూర్ని కానీ ఇంకోళ్ళు డిసైడ్ చేయకూడదు, మన కాన్ఫిడెన్స్ డిసైడ్ చేయాలి అనేది నేను చెప్తాను. నాకు ఒక 10 అవకాశాలు వచ్చి నేను ఫెయిల్ అయితే నేను బాధపడతాను. నాకు 10 అవకాశాలు రాలే, నాకు ఒక బఫేలాగా 10 సార్లు ఇస్తే కూడా నువ్వు ఏంట్రా అంటే దానికి నీ గ్యారంటీ ఇది చేస్తా. నువ్వు ప్రసాదం ఇచ్చి భయ్యా నువ్వు ఏది భయ్యా అని అంటే అట్లా కాదు కదా. ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీడమ్ కోరుకుంటారు, ప్రతి ఒక్కరికి ఒక వే కోరుకుంటారు, ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్ ఎదుటి వాళ్ళకి ఇన్స్పైర్ కావాలని కోరుకుంటాను తప్పితే చీకటిలో జరిగే ప్రతిదీ ఇన్స్పైర్ కావాలంటే నా వల్ల కాదు. సో అక్కడ చీకటి కోణాలు, చీకటి రహస్యాలు, సలాంలు కొట్టించుకునే టీం లీడర్లు, అమాయకంగా పిల్లలు తమ వెంక తిప్పుకునే మేనేజర్లు, వీళ్ళందరూ జబర్దస్త్లో ఉన్నారు. అంటే జబర్దస్త్ అని కాదండి, నేను జబర్దస్త్ అని పర్టికులర్ చెప్పను. ఆ వేలో వెళ్ళేవారు ఆ వేని ఎంజాయ్ చేస్తారు, ఆ వేని ఇష్టపడతారు, అలానే ఎదగాలనుకుంటారు. నేను అలాంటి వేకు నేను క్వైట్ అపోజిట్. నువ్వు ఎదుటి వాళ్ళకి చేతినిచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాడు ఎంతో కాన్ఫిడెంట్తో వస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ని మీరు కొలాప్స్ చేయొద్దు, దాని కారకులం మనం కావద్దు. నీకు వీలైతే ఎంకరేజ్ చేయి, లేకపోతే లేదు, అంతే. సో ఎదుటివాడి సంస్కారంతో మనం కరెక్ట్గా జర్నీ చేస్తున్నా లేదా అని చూడాలి తప్పితే ఎదుటివాడి సంపదతో మనం జర్నీ చేయకూడదు. ఇప్పుడు నాకు మీరు సంపాదించుకున్న సంపద కన్నా మీరు నాతో చేసే జర్నీ ఏంటి? సంస్కారం మాత్రం. మీకు ఎన్ని ఆస్తులున్నా మీరు నాతో జర్నీ చేసేది మీ సంస్కారంతో. అంటే వాడు మంచివాడు రా పర్వాలేదు మాట్లాడదాం అనుకున్నప్పుడు మాత్రమే నాకు గొప్పగా అన్న ఆలోచన ఉంటుంది. ఆయనకు 100 కోట్లు ఉన్నాయంటే 100 కోట్లు నాతో జర్నీ చేయవు కదా. నువ్వు నాతో మాట్లాడే విధానం, నువ్వు పలకరించే విధానం, చేతినిచ్చే విధానం, ప్రజెంట్ చేసే విధానం, అరే సార్ భలేగా ఉన్నారు, మంచి వ్యక్తి, ఏమన్నా ఉంటే మీ దగ్గర ఓపెన్ అవుతుంది. ఒక నిమిషం అంటే మీ బాధ నాకు అర్థమవుతుంది, ఏం చెప్తున్నారో కూడా నాకు అర్థమవుతుంది. మొత్తం అన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మీరు ఫేస్ చేసిన చాలా ఇబ్బందులు జబర్దస్త్లో నాకు తెలుసు. రాజా గారు ఒకటి ఏమంటారంటే స్వతహాగా తల్లిదండ్రులని కాదండి, కల్మషం లేని ప్రతి చేతు దగ్గర మేము కూడా కళ్ళ మీద పడి నమస్కారాలు తీసుకుంటాం. అక్కడ కల్మషం లేదు కాబట్టి. సో అది నేను తప్పుగాని కూడా అనను. ఎందుకంటే దేవుడు బ్లెస్సింగ్స్ కోరుకున్నప్పుడు దేవుని దగ్గర పోయి దండం పెట్టుకుంటాం. అది దేవుడి ఆశీర్వాదంతో, దేవుడి మీద నమ్మకంతో నాకు ఈరోజు ఇది జరిగిందని. అలానే అసలు ఏ పరిచయం లేని వ్యక్తి కూడా కల్మషం లేకుండా ఒక చేతినిస్తాడు చూసావు, వాళ్ళ దగ్గర కూడా దండం పెట్టుకుంటా. అదేంటే అలా పెట్టుకున్నాను కాదు, అక్కడ మన ఆలోచనని మన సంస్కారాన్ని గుర్తించిన వ్యక్తి కాబట్టి నా రెస్పెక్ట్ సార్, మా పెంపకం విధానం నమస్తే పెట్టుకుంటాను. జబర్దస్త్లో మీరు అలా రెస్పెక్ట్ చేసే పర్సన్ అంటే ఎవరు చెప్తారు? నేను నా వర్క్కి నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు? నా వర్క్కి నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను. పర్సన్కి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరా? ఒకటి చెప్పనా, ఒక పర్సన్లోనే ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పండి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పండి, లేవు కదా. అలా ప్రతి పర్సన్లో నేను వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీస్ నేను తీసుకుంటా, అన్క్వాలిటీస్ నేను తీసుకోను. అంటే నాకు గురువు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరా మీకు జబర్దస్త్? అట్లని కదా, నేను స్వతగా ఫస్ట్ నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్కి వస్తున్నాను. తర్వాత నన్ను గుర్తించింది చంద్రన్న, రాము నువ్వు ఎలా చేస్తున్నావు అని చెప్పాను. ఇలా చేస్తున్నా అంటే నువ్వు నా దాంట్లో చేయాలన్నాడు. ఓకేనా సరే అన్న డన్ అని చేశాను. ఆ తర్వాత రాకెట్ రావు గారు పిలిచారు, చేశాను. అభి అన్న చెప్పాడు, చేశాను. అలా వెళ్ళాను. మీ ప్రయాణంలో కాస్త వెనక్కి వెళ్తే మీరు చదువు అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్లో జాయిన్ అయ్యారు. అవునండి. ఏం జాబ్ అండి అది? నేను హోటల్ ఇండస్ట్రీలో చేశాను. హోటల్ ఇండస్ట్రీలో చేశాను. నేను స్టార్టింగ్లో వెయిటర్గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ మేనేజర్గా రిజైన్ చేసి వచ్చేటప్పుడు కూడా నాకు ప్రమోషన్ ఇస్తుంటే నేను వద్దన్నా. వెయిటర్గా ఎంత మీ జీతం? నాకు అప్పుడు 850, 850 రూపాయలకు నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి నాకు ప్రమోషన్ ఇస్తారు. సార్ కూడా మేనేజర్ శ్రీనివాస్ గారు స్టిల్ వర్కింగ్ చెప్పారు, రాము ఇట్లా ఇస్తున్నాను రా అంటే ప్రమోషన్ అంటే వద్దు సార్ అన్న. అదేంటంటే వద్దు సార్, ఆ సర్టిఫికేట్ చాలా వాల్యూది, అది నేను కాకుండా ఇంకొకరికి ఇస్తే వాళ్ళకి లైఫ్ ఉంటుందని నేను ఆ సర్టిఫికేట్ కూడా వద్దు సార్ అని వదిలేసుకుని వచ్చాను. అదే సమయంలో మీతో పాటు అదే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకొక అతను మీ జబర్దస్త్ అతనే కష్టపడుతూ ఉన్నాడు. తెలుసు, సుధీర్.
ఎవరు? సుధీర్ భాయ్. సుధీర్. సుధీర్ భాయ్ నేను ఇద్దరు ఒక్కడనే జాబ్ చేసాం యూరేకలో. అదే 800 జీతం అయింది కూడా అప్పుడు. అక్కడ 800 జీతమా అనేది మనకు అప్పుడు వాళ్ళకి అంటే తను ఏంటంటే క్లోజ్అప్ మెజిషియన్ అనమాట. అంటే కస్టమర్ ఏమంటారు అక్కడికి విజిటింగ్కి వస్తారు కదా, వాళ్ళ దగ్గరనే క్లోజ్గా మ్యాజిక్ చేసేది. యూ సీ దిస్ కాయిన్, నౌ దేర్ ఇస్ నో కాయిన్ అని అట్లా చేసేది. వాళ్ళ శాలరీస్ మనం ఇప్పుడు మాకైతే అప్పుడు బేసిక్ అంత ఇచ్చారు, వాళ్ళకి ఎంత ఇస్తారు అనేది మనం డిస్కస్ చేయను. కానీ సుధీర్ భాయ్ నాకు అప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అనమాట అట్లా. అండ్ ఈ రోజు సుధీర్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు చాలా ఆయన గర్వం. పెద్ద స్టార్ హీరో, భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి డిజిటల్ సోషల్ మీడియాలో. సో ఆయన ఆ రేంజ్లో ఉన్నారు కదా. సో ఆయన స్టార్టింగ్ స్టేజ్ అంతా చూశారు మీరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో మీరు చూశారు, ఎక్కడికి వెళ్ళారో మీరు చూస్తున్నారు, మీ కళ్ళ ముందే ఆయన జర్నీ అంతా ఉంది. సో ఆయన జర్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా గర్వంగా ఉంటుంది. రీసెంట్గా కూడా ఒక మూవీ ఓపెన్ అయింది. ఒకటండి అదేంటి చెప్తున్నా కదా, ఒక్కొక్కరు ఒక వేలు వెళ్తుంటారు, ఒక్కొక్కరికి ఒక వాతావరణం కలిసి ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు పలానా దగ్గర ఉన్నారనుకో, ఆ చుట్టుపక్కల ఉన్న ఫెసిలిటీస్ని బట్టి నీకు ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుంది. మనం ఉండే విధానం కావచ్చు, కలిసే మనుషులను కావచ్చు అట్లా. సుధీర్ భాయ్ డౌన్ టు ఎర్త్ ఫస్ట్ నుంచి. తను యాజ్ ఏ ఫస్ట్ మ్యూజిషియన్, తర్వాత గేమ్ ఆర్గనైజర్, ఆ తర్వాత టీవీ. అసలు ఇంకా లోతుగా చెప్పాలంటే ఫస్ట్ స్కిట్ ప్రాక్టీస్ చేసింది నేను, సుడిగాల్ సుధీర్ భాయ్ అండ్ వేణు అన్న అండ్ ఇంకో అబ్బాయి టింకు అని. ఫస్ట్ స్కిట్ అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తను టింకు అనే అబ్బాయి నన్ను పిలిచినప్పుడు అన్న అదంటే అరే నువ్వు చేరారామా నేను వద్దన్న, నన్ను పిలిచిన వాళ్ళని పక్కన పెట్టి నేను చేయనన్నా, అది అయిన తర్వాత చేస్తాను వెయిట్ చేస్తున్నాను అనమాట. వెయిట్ చేస్తున్నప్పుడు చంద్రన్ నన్ను పిలిచాడు అట్లా. సో చాలా గర్వంగా ఉంటుందండి, ఎందుకంటే సుధీర్ భాయ్ ఈరోజు ఎదుగుతూ 10 మందికి ఆదర్శంగా అవుతున్నప్పుడు మాకు కూడా హ్యాపీగా ఉంటుందండి అంతే. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది చెప్పే కంప్లైంట్, సుధీర్ మా ఫోన్లు ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయడు, మాకు టచ్లోకి రాడు, తనకి అత్యంత సన్నిహితమైన 2-3 ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ ఫోన్లు మాత్రమే లిఫ్ట్ చేస్తారు, మేము జబర్దస్త్ ఫ్యామిలీయే, మాతో పాటు కలిసి స్కిట్లు చేశాడు, మాతో పాటు జర్నీ ఉంది, మాతో పాటు తిన్నాడు, ఒకవేళ వస్తే మళ్ళీ ఈరోజు కూడా తింటాడు, కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు అని చాలామంది చెప్తున్న కంప్లైంట్. నిజమా అబద్ధమా? ఓకే, అంటే నేను కంప్లైంట్ నిజమా అబద్ధం అన్న దానికన్నా ఒక విషయం చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు మన పనిలో మనం బిజీగా ఉన్నాం, నా ఫోన్ ఎత్తలేదు అనే కంప్లైంట్ చేయడం కన్నా నిన్నుగా గుర్తించే వ్యక్తులతో మీరు జర్నీ చేయండి ప్లీజ్. అంటే నువ్వు ఎదుటి వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేయడం కన్నా మనల్ని రిసీవ్ చేసుకునే వ్యక్తులతో మనం జర్నీ చేయడం మిన్నమాట. ఇప్పుడు నేను ఒక టైంలో సుధీర్ భాయ్ కూడా ఒక టైంలో ఏదో వచ్చింది, ఒకటి పెద్ద నాకు తెలిసిన బెస్ట్ రైటర్ రామునికి తెలుసు అన్నావు కదా అంటే అవును అన్న, ఒకసారి మాట్లాడవు అంటే నేను అడుగుతానన్నా, మాట్లాడి చెప్తానన్నా. నేను మెసేజ్ పెట్టా, నాకు రిప్లై ఇచ్చాడు, ఎట్ ఏ టైం రాంబాయ్ గో ఇతను చూస్తుండని చెప్పాడు, రైట్ అన్న థ్యాంక్ యూ అన్నాను అంతే. తర్వాత తను కొన్ని చెప్పాడు, అన్న ఇట్లా సింక్ అయ్యేటట్టుందన్న అంటే ఓకే రైట్ అన్న. నేను ఆ ఆలోచనని వారి దగ్గర తీసుకెళ్ళగలిగానా లేదా అది వారికి ప్లస్ అవతల అడిగిన అతను ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ అన్న విషయంలోనే ఆలోచించాను తప్పితే నా ఫోన్ ఎత్తాడా ఎత్తలేదా, రిప్లై ఇచ్చాడా ఇచ్చలేదా అనే పాయింట్లో నేను లేను. అలానే మనం ఎదుటి వాళ్ళని కంప్లైంట్ చేయడం కన్నా మన వేలో మనం వెళ్ళటం బెస్ట్ అనుకుంటాడు, ఎందుకంటే కంప్లైంట్ అనేవి పెరిగిపోతుంటుంటాయి. అలా పెంచుకోవడం కన్నా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకున్నాను, సార్ నాకు రిప్లై ఇట్లేదండి నువ్వు ఒక్కనే చూస్తున్నా అవసరం ఏముంది అంటున్నా. నేను సుధీర్ భాయ్ అనట్లే, ఎవరితోనైనా సరే నిన్నుగా గుర్తించే వ్యక్తులతో నువ్వు జర్నీ చేయి, నీ ప్రపంచం నీకుంటుంది, నీ అచీవ్మెంట్ నీకుంటుంది, నీ సక్సెస్ నీకుంటుంది అనేది నా ఉద్దేశం. ఏంటి నువ్వు వెళ్ళేటప్పుడు మనసు కానీ మైండ్ కానీ బరువుగా ఉండొద్దు, ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు స్ట్రెస్కి గురి కాకు. నీ ఆలోచన గొప్పదైనప్పుడు తప్పకుండా నీకు చేతినిచ్చే వాళ్ళు వస్తారు. నీకు చేతినివ్వకున్నా, నీకు ఫోన్ లిఫ్ట్ చేయకున్నా, నీకు ఇంకోరు ఏది చేయకపోయినా దయచేసి నాట్ ఓన్లీ సుధీర్ భాయ్ అని కాదు, నేను సుధీర్ భాయ్ని స్పెషల్గా అంటే నాకు సుధీర్ భాయ్ మంచి లిఫ్ట్ చేశాడు, బాగున్నాడు, చాలా మంచి వ్యక్తి కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నాకు నేను మీది ఎత్తలేదంటే నాకు తెలియదు, కానీ వీళ్ళని కాదు ఎవరైనా సరే అలా ఎత్తనప్పుడు మీ వేళ మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి తప్పితే మీరు దాంట్లోకి వెళ్ళి మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి ప్లీజ్. నా దగ్గర సుధీర్ గారి విషయం పక్కన పెడితే మీరు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక టీం లీడర్ కూర్చోబెట్టి వద్దురా రాము నా మాటిను ఎల్లమాకు అని చెప్పి ఒక టీం లీడర్ చాలా బాగా బతిమలాడి నచ్చ చెప్పడానికి ట్రై చేశారంట. ఓకే, ఎవరా టీం లీడర్? అంటే నేను అప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు నాకున్నది మాత్రం రాకెట్ రాఘు గారి టీం. ఆయనే రాఘు గారికి నేను చెప్పాను ఆల్రెడీ, సార్ నేను నెక్స్ట్ పోసాని సార్ రాబోతున్నారు మన నెక్స్ట్ ఎపిసోడ్కి, కాబట్టి నేను తప్పకుండా ఆ ఎపిసోడ్తో వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పాను. నేను మ్యాక్సిమం అండి నేను ఎక్కడైనా మ్యాక్సిమం చెప్పే చేశానండి. మీరు చెప్పారు, రాఘవ గారు చాలా అంటే ఒక సొంత తమ్ముడికి చెప్పినట్టు చెప్పి నా మాట విను, ఉండు, కొన్ని రోజులు ట్రై చేయి, ఇక్కడ ఉండే సినిమాలు ట్రై చేసుకో అని చెప్పి చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారంట. అది ఒకటండి సార్ చెప్పటం అంటే, సారు ఆ రోజు చెప్పినా ఈ రోజు ఎప్పుడు మీ ఇద్దరం ఒకేలా ఉంటాం.
ఎందుకంటే సార్కు తెలిసిన మెంటాలిటీ ఫుల్ ఫ్లెజ్డ్గా రాము వెళ్ళే విధానం ఇది, రాముకి ఇలా ఇష్టం ఉండదు అనేది. కాబట్టి రాకెట్ రావు సార్కి నేనంటే సార్ నా వల్ల ఇంకొన్ని ఇబ్బంది పడద్దు, అలాగని నేను ఇంకొన్ని ఇబ్బంది పెట్టే రకం కాదు. సో నా వ్యక్తిత్వం నచ్చిన చోట నేను పనిచేసుకునే వ్యక్తిని. నాకు నేను ఒక ఆశయం కోసం పెట్టుకెళ్తాను అంతే. సార్ ఇక్కడ ట్రై చేశాం బాగానే ఉంది, ఇంకొంచెం అక్కడ కూడా ట్రై చేద్దాం. వచ్చిందనుకో మన జనరేషన్ కానీ మన ఇంటి వాళ్ళు కానీ ఎవరైనా తలుసుకుంటారు. పోయిందనుకో పర్వాలేదురా వాడు ట్రై చేశాడు కాలేదు, అయినా మళ్ళీ ఇంకోళ్ళు ట్రై చేద్దానికి నేను ఏమైనా చెప్పగలుగుతా, నేనేం మిస్ అయ్యాను అనేది అనుకొని నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు ఈ రోజుకి కూడా రాఘవ్ సార్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా, ఏదైనా మంచి ఇది ఉన్నా, ఒక డెడికేషన్తో కూడిన విషయాలైనా సరే ఫస్ట్ నాకు కాల్ చేస్తాడు, రామ్ గారు ఇది ఉందని. సార్ ఓకే సార్ డన్ సార్ అంటే. ఎందుకంటే ఆయనకు ఒక నమ్మకం, రాము వెళ్ళిందంటే ఒక పర్ఫెక్ట్ ఇలా చేయగలుగుతాడు, ఇలా చేసుకుంటాడు. అదే ర్యాప్ ఉంది, అదే అండర్స్టాండింగ్ ఉంది, అదే రెస్పెక్ట్ ఉంది మాకు ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడు. రీసెంట్గా కూడా మొన్న కూడా పిలిచాడు. ఎందుకంటే సార్ మనల్ని మనగా గుర్తించి ఇచ్చేదే మనకు విలువైంది సార్, మనం చేసే రిలేషన్షిప్ కూడా విలువైందని అర్థం. రాఘవ గారి టాపిక్ వచ్చింది కాబట్టి కంటిన్యూగా ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను. ఎస్ సార్. జబర్దస్త్లోకి చాలామంది టీం లీడర్లు వచ్చారు, ఆర్టిస్టులుగా వచ్చారు, టీం లీడర్లు అయ్యారు. జోబి నిండంగానే లేదా కడుపు నిండంగానే బయటకు వెళ్ళిపోతున్నారు. ఎస్ సార్. వాళ్ళ కెరీర్లు వాళ్ళు చూసుకుంటున్నారు. ఎస్ సార్. జబర్దస్త్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు బయటికి పోకుండా స్టిల్ కంటిన్యూ అవుతుంది రాఘవ గారు ఒక్కరే. అవును సార్, 750 ఎపిసోడ్ దాకా చేశారు. ఆయన ఎందుకు జబర్దస్త్ వదలరు సార్? ఆయన ఎందుకు వదలరు అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ వదలరు అనే పదం అన్నారు సార్, నేను వదిలిన మనకు అవకాశాలు వస్తున్నాయి ఫుల్ ఫెజ్లు, మీరు ఎలా అనుకుంటారు? వదిలిన ప్రతి ఒక్కరికి అవకాశాలు లేవు సార్ అక్కడ. కాబట్టి రాఘవ సార్ ఏంటంటే వదలాలి అనుకున్నప్పుడు కూడా వెనక ఫ్యామిలీ ఉంది, భవిష్యత్తు ఉంది. ఎట్ ఏ టైం ఆయన అంతకుముందుకు కూడా టీవీ మీడియాలో చాలా ప్రోగ్రామ్ చేశాడు. అవును, జెమిలీలో చేశాడు, చాలా ఈటీవీలో అయినా జెమిలీలో అయినా ఇంకెన్నో ప్రోగ్రామ్ చేశాడు. వారికి తెలుసు అప్పటి నుంచి తను యుద్ధం చేస్తున్నానని తెలుసు. యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఏదైనా నామమాత్రంగా నిలిచింది తప్పితే అది లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇవ్వలేకపోయింది. అటు బుల్లితెర కావచ్చు, ఇటు బిగ్ స్క్రీన్ కూడా కావచ్చు. కాబట్టి తనకు అర్థమైంది ఏంటంటే అతను వెరీ నాలెడ్జ్ఫుల్ పర్సన్ సార్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కూడా టీచర్, మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఏంటి చాలా చక్కగా మాట్లాడతారు. కాబట్టి ఆ సార్ ఆ సంస్కారాన్ని ఆలోచించి ఎస్ నేను వెళ్తే బయటికి అంత బలంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం వెళ్ళలేము అనేది ఒక క్వశ్చన్ అతను వెంటాడి ఉంటుంది. నెక్స్ట్ నాకు ఏది బలమైన సపోర్ట్ ప్రోగ్రామ్ దొరకలేదు, ఇప్పుడు ఈ గ్రిప్ దొరికింది కాబట్టి దీన్ని వదలొద్దు అన్న ఒక బలమైన కారణం ఉంటుంది. ఈ రెండు కారణాల చేత సారు దీన్ని పట్టుకుని వదలలేదు. బయటికి వెళ్తే భవిష్యత్తు ఉంటుందో ఉండదో క్లారిటీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచి యుద్ధం చేస్తుంది కాబట్టి. అలా వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని విషయాలు క్యాల్కులేషన్ చేసుకుంటాడు సార్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, సార్కి కూడా స్వతహాగా ఎన్నో తెలుస్తాయి కాబట్టి అందుకే వారు వెళ్ళలేకపోతే తప్పితే వారు ఇది చేయటం అని కాదు సార్, వారు చేస్తారు. ప్రజెంట్గా మీరే అంటే సార్ ఎవరినైనా అడగండి, రాకెట్ రాఘు గారు చేసే స్కిట్లు వెరీ జెన్యున్గా చాలా బాగుంటుంది అంటారు. సో నేను బలంగా ఉన్నా యుద్ధం చేస్తా కొడతా గొడవపోతాను కదండి, పక్కోడు గొడవపోవట్లేదు పక్కోడు ఎందుకు అన్న పాయింట్లు ఉండదు సార్. ఎవరి సంస్కారంతో వాళ్ళు జర్నీ చేస్తారు కాబట్టి వారి సంస్కారం ఏందో వాళ్ళకి తెలుసు, వారి చదువు ఏందో వాళ్ళకి తెలుసు. బయటికి వెళ్తే రాజకీయాలను ఎదుర్కోగలుగుతామో ఎదుర్కోలేమన్న సెన్స్ కూడా ఉండటం వల్లే ఆయనకున్న బార్డర్స్లో ఆయన పరిధిలో ఆయన క్రియేట్ చేసుకున్నాడు అన్న ఉద్దేశంతోనే అట్లా ఉంటూ ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు. కానీ గ్రిప్ పట్టుకొని యుద్ధం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. సూపర్. అంటే రాఘవ గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన స్కిట్స్లో మాత్రం ఎలాంటి బూత్ ఉండదు, ఎలాంటి డబుల్ మీనింగ్ ఉండదు, మ్యాక్సిమం బాడీ షేమింగ్ కూడా ఉండదు, ఒక వర్గాన్ని కించపరచడం అట్లా ఉండదు. చాలా క్వాలిటీ కామెడీ ఉంటుంది ఆయన స్కిట్స్లో. సో అందుకని ఆయన ప్రస్తావన తీసుకొచ్చాను. పర్లేదు సార్, తెలియాలి సార్. యాక్చువల్లీ నేను చెప్తాను కదా, మంచి కూడా ప్రచారంలో ఉండాలండి తప్పకుండా. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని మనం ఎందుకు అనుకుంటాం, కానీ ఎందుకు అని వచ్చిన డౌట్ వాళ్ళు కూడా మనం ఎందుకు చేయలేకపోతున్న వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆలోచించండి, ఆ రోజు మీరు గొప్ప వాళ్ళని నేను అంటాను. ఇప్పుడు బయటకు వచ్చావు ఎందుకు అని క్వశ్చన్ వెళ్ళి చాలా ఉండరు. బయటకు వచ్చిన సినిమాల కోసం అంటే సినిమా అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉండరండి. నేను సినిమా అవకాశం కోసం వచ్చిండ్రా వీడియో అని తెలుస్తుంది, తెలిసిన తర్వాత కూడా ఇచ్చేవాళ్ళు ఉండరండి. ఏంటి ఇచ్చినప్పుడు కదా నువ్వు ఒక క్వశ్చన్ వేసావు, అరే ఈ మధ్య కనిపించట్లేదు అంటే వాడు వేలో వాడు ప్రయత్నం చేస్తుండు, వాడు వేలో వాడు యుద్ధం చేస్తుండు, వాడు వేలో వాడు ఇది చేయట్లేదని మీరెలా అనుకుంటారు? అంటే రాము గారు ఇక్కడ నాకు డౌట్ వచ్చేసి, మీరు సినిమాల కోసం జబర్దస్త్ వదిలేసి వచ్చారు,
అసలు ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఎలా అప్రోచ్ అవుతున్నారు, మీకు ఎందుకు మీ నటనకు కానీ లేకుంటే మీ జర్నీకి కానీ తగ్గ పాత్రలు పడట్లేదు, అసలు మీ అప్రోచ్ ఎలా ఉంటుంది? సార్ నా అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే సార్, నాకు తెలిసిన వ్యక్తులతో అప్రోచ్ అవుతాను సార్. ఏదైనా ఉంటే చెప్పండి సార్ అంట, నాకు ఫోర్స్గా ఇష్టం ఉండదు. అసలు మీరు వెళ్ళినప్పుడు ఎట్లుంటుంది, రిసీవ్నెస్ ఎలా ఉంటుంది? గుర్తుపడతారు సార్, గుర్తుపడతారు. హాయ్ అండి బాగున్నారండి సార్, ఇలా ఉందన్న అంట, ఏమన్నా ఉంటే చెప్పండి అన్న అంట. అది నేను ఏదైనా, అది మొన్న త్రివిక్రమ్ గారు పెద్ద స్టేజ్ మీదనే చెప్పారు, ఏదైనా సహజంగా జరగాలంటే చూసా, అలానే ఏదైనా సహజంగా జరగాలి, ఫోర్స్తో జరగకూడదు. అంటే ఏదైనా వర్క్ ఇచ్చేటప్పుడు కూడా ఇతనికి మనం ఎంకరేజ్ చేయాలి అని ఏంటండి, అట్లా ఆలోచన ఉన్న దగ్గర నాకు పని చేయాలనిపిస్తుంది. బట్ అది జరగట్లేదు కదా. మీరు ఇన్నేళ్లలో ఒక్క నిమిషం ఒక 5-6 సంవత్సరాల నుంచి మీరు ఇదే ప్రయాణం చేస్తానే ఉన్నారు. నాకు తెలిసి ఒక 30 నుంచి 40 సినిమాలు చేసినట్టున్నారు, 50 సినిమాలు చేసినట్టున్నారు. చేశాను, బాగానే చేశాను, బాగా చాలా సినిమాలు చేశారు. బట్ వాటిల్లో ఏది కూడా ఒక కేఏ పాల్ గారి క్యారెక్టర్ తప్పించి ఏది కూడా మీకు ఆ మనసుకి ఫుల్ ఇచ్చిన పాత్ర లేదండి. నాని గారిది భలే భలే మగాడివైలో ఆ సీన్ మాత్రం చాలా బాగా పేలింది, చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఈ రెండు తప్పించి మిమ్మల్ని తృప్తిపరిచిన పాత్రలు పడట్లేదు. మీరేమంటున్నారు, నేను రెగ్యులర్గా కలుస్తున్నాను, నాకున్న పరిచయాలను నేను కలిసి అడుగుతున్నాను అని చెప్పి అంటున్నారు. బట్ ఎక్కడో మీ అప్రోచ్లో రాంగ్ రాకపోతే సార్ ఈ 6 ఏళ్లలో మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేదు? సార్ నేను అంటే మీరు అన్నదానికి క్వశ్చన్కి సమాధానం చెప్తాను. మధ్యలో మా నాన్నగారు మధ్యలో కాలం చేశారు. కాలం చేసినప్పుడు ఫుల్ డిసప్పాయింట్ అయినా, అయ్యో ఏంది ఇట్లా జరిగిపోయిందండి. మనమే అక్కడ ఇప్పుడు ఇక్కడ మనం కర్త కర్మక్రియ మనమే. అలాగని నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మన ఎథిక్స్ని మనం చంపుకుంటూ పోయి వాళ్ళని అడిగి వాళ్ళు చెయ్యి సార్ ఇది అనటం కన్నా దారిలో మనల్ని గుర్తించిన వ్యక్తుల ద్వారా మనం వెళ్దాం. పని ఏదైనా పని, ఏ పనైనా దైవంతో సమానం అనుకునే వ్యక్తిని. రామగారు ఎందుకు అంత స్ట్రాంగ్గా అడిగానంటే, మీ అప్రోచ్ కరెక్ట్ కాదేమో అని చెప్పేసి. యాక్చువల్గా నేను ఆ వర్డ్ వాడి ఉండకూడదు, వాంటెడ్గానే వాడాను. ఎందుకు వాడాను అంటే, భయంకరమైన మొహమాటం మీకు. అండ్ మాత్రం కరెక్ట్, 100% భయంకరమైన మొహమాటం. ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఫీలింగ్, ఇష్టం ఉండదండి. ఎవరి దగ్గర చేయి చాపి దేహం ఛాన్సులు అడగకూడదు అని చెప్పి అనుకుంటారు. తెలిసిన వాళ్ళకి మాత్రం కనిపించి సార్ కొంచెం ఉంటే చూడని చెప్పి వచ్చేస్తారు. ప్రైజింగ్స్ ఉండవు. నిద్రలేసిన తర్వాత అందరికి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ విషెస్ పెడుతుంటాను సార్, గుడ్ మార్నింగ్ విషెస్ పెడుతుంటాను, ఇది చెప్తుంటాను. నాకు ఫోర్స్ గా ఇలా చేసి ఇష్టం. అంటే ఇండస్ట్రీలో పక్కన చేరి భజన చేసే వాళ్ళకే ఇప్పుడు క్యారెక్టర్లు రావట్లేదు. మీరేమో చాలా సహజంగా జరగాలి, నన్ను గుర్తు పెట్టుకొని పిలవాలి, ఇంత జెన్యూన్ గా ఉంటే అవకాశాలు ఎలా వస్తాయి? అదే సార్ అంటుంటారు. ఇప్పుడు మనకు మన లైఫ్ను మనం కనీసం మనం ఆస్వాదించాలి సార్. అంటే అరే ఈ వేలో మనం వెళ్ళగలిగాం, ఈ వేలో మనం బతకగలిగాం. ఇప్పుడు ఏది చేసినా సరే మన ఎండ్ ఆఫ్ ది డే తీసుకెళ్ళలేవు అనే విషయం తెలుసు. అలాగని మనం అడుగుతున్న దాంట్లో సార్ ఇది మనకు ప్రతి ఒక్కరికి పని అవసరం సార్. పని ఉంటేనే వాళ్ళని రెస్పెక్ట్గా చూస్తారు, పని ఉండాలి. కానీ అడుగుతున్నప్పుడు పని లేదనుకో నేను ఆల్టర్నేట్ పని వెతుక్కునే ప్రయత్నం చేస్తుంటా. ఈ పని చేస్తేనే ఆ పని చేస్తే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటుంటారు సార్, సెలబ్రిటీ అంటే మీరు సార్ సెలబ్రిటీ అనే పదానికి నా దృష్టిలో ఒకటే సార్, కష్టపడి పని చేస్తూ, కష్టపడి అంటే ముంచుతో కాదు, కష్టపడి పని చేస్తూ ఒక 100 మందికి, ఒక 200 మందికి, 10 మందికి నువ్వు గొప్పగా ఆ చుట్టుపక్కల నువ్వు ఆదర్శంగా ఉన్నప్పుడు నువ్వే నా దృష్టిలో సెలబ్రిటీ అంట. అంతే తప్పితే నేను చేస్తుందా గొప్ప అని అనుకొని పెద్ద గర్వంగా చెప్పుకోవాలని నేను అనండి. నీ పని నువ్వు చేస్తూ నువ్వు 10 మందికి పని కల్పించగలిగావు నీలాంటి వ్యక్తుల కంటే అది చాలు. సో మీరు అనుకుంటున్నట్టయితే అవకాశాలు రావట్లేదు? లేదు సార్, అనుకున్నట్టు అయితే లేవు సార్, ప్రజెంట్గా 100% లేవు. ఎక్కడ తప్పు జరుగుతుందంటారు? ఇక సార్ అదే నేనేంటంటే, నాకు వచ్చిన దగ్గర చేసుకుందాం, రానప్పుడు పలానోళ్ళే ఓపెన్ అయినా అనుకుని ఇప్పుడు కలిసి వస్తాను సార్ ఏమైనా ఉంటే చెప్పండి అని ఏంటి అట్లా కలిసి ప్రయత్నం చేస్తుంటా. ఇప్పుడు ఈరోజు కూడా మారుతి సార్కి నేను టచ్లో ఉంటాను. మారుతి సారు బ్యానర్లో ఏదన్నా మన ఫేస్కి టచ్ అయ్యేది, ఇది కనెక్ట్ అవుతుంది అనుకుంటే కాల్ వచ్చేస్తుంది సార్. అలాగని సార్ దగ్గర పోయి ఎప్పుడు సార్ ఇది అది అని ఎప్పుడు అన్నాడు సారు అలాంటివి కోరుకోడు. నాకు అలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆర్జీ సార్ అంటే మెసేజ్ పెడతాను, ఆర్జీ సార్ సార్ బాగున్నారు ఏం సార్ అని అనలేను నేను. ఏంటి మెగాస్టార్ చిరంజీవి సార్ అన్నారు ఫర్ ఎగ్జాంపుల్. చాలామంది ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదంటే ఇంటర్వ్యూ చెప్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి సార్ ఎంత అంటే, మనం ఎదిగేటప్పుడు ఒక్కొక్కరు ఒక వేలు ఎదుగుతుంటుంటారు. కానీ ఈ ఎదుగుతున్న క్రమంలో కష్టం వచ్చినప్పుడు, ఇండస్ట్రీలో ఎదిగేటప్పుడు కష్టం అంటే అరే మెగాస్టార్ చిరంజీవి కన్నా అన్న పాయింట్ క్వశ్చన్ వస్తుంది, రైజ్ అవుతుంది. నేనే కేఏ పాల్ సాంగ్ అనేది షూట్ అవుతున్నప్పుడు తెల్లారి వరకు కొరియోగ్రాఫర్ ఉండరు అన్నారు. తెల్లారి కొరియోగ్రాఫర్ లేకుంటే లేరు అనేసరికి అవునా సార్ అని అనుకున్నా. నాకు టక్కుమని టెన్షన్ వచ్చేసింది. అది సాంగ్ రిలీజ్ అయితే
అక్కడ ఎవరు కనిపించరు, నేను కనిపిస్తాను కదా, ఎట్లా అని ఒక భయం వేసింది. డాన్స్ రాదా? ఆ డాన్స్ రాదా కదా సార్, డాన్స్ ఎవరైనా చెప్తే కదా నాకు తెలిసేది. కొంచెం చిన్న చిన్న స్టెప్స్ కూడా. స్టెప్స్ అంటే కాదు సార్, అవతల చెప్పేవాళ్ళు ఎవరు ఉండరో లేరో కూడా క్లారిటీ లేదు. ఓకే. దానివల్ల నాకు భయం వేసింది ఏంటంటే స్క్రీన్ మీదకి పోయినప్పుడు నేను కనిపిస్తాను, ఏదైనా తేడా వచ్చినా కూడా అది నాకే పడుతుంది అని భయం వేసి నైట్ ఒక 2 o'clock వరకు నేను ఆ సాంగ్ వినుకుంటున్నాను సార్. విన్నప్పుడు తర్వాత మార్నింగ్ ఎవరైతే మంజు అన్నను ఉండు, మంజు అన్నకు చెప్పాను, ఇలా చేద్దామన్నా, ఇలా ఉంటుందన్నా, అలా చేద్దామన్నా అనుకొని నాకు సడన్గా మెగాస్టార్ చిరంజీవి గారు స్ట్రైక్ అయ్యారు. అసలు నేను కమెడియన్ కదా, టక్కుమని యూనివర్సల్గా ఆ సార్ స్టెప్స్ పెడితే ఎలా ఉంటుంది అని టక్కుమని సార్ గుర్తుకొచ్చి, సార్ స్టెప్ గుర్తుకొచ్చి కే ఏ ఏ పాల్ అని ఇట్లా పెట్టేసరికి అప్పుడు అరే భలే చేసేవారు అన్నారు. అంటే తెలియకుండానే సారు మాకు ఎంతమందికి ఆదర్శం అవుతారని తెలియదు. అలాగే ఇప్పటివరకు నేను మెగాస్టార్ చిరంజీవి సార్తో ఇప్పటివరకు నేను ఫోటో కూడా దిగలేదు, కలవలే ఇంతవరకు. అంటే ఆ సందర్భం క్రియేట్ కాలేదని అనుకుంటాం తప్పితే, క్రియేట్ అవ్వాలని కోరుకుంటాం తప్పితే, క్రియేట్ కానప్పుడు మనం ఇది కావద్దని అది ఇష్టం ఉండదు సార్. సార్ దగ్గర పోయింటే సార్ పెద్దవారిని మనం రెస్పెక్ట్ చేయడం వరకు సార్. ఇప్పుడు నాగబాబు సార్ ఉండు, మన అరే పాలు భలే చేసినవరా, అరే రామ్ సూపర్ అంటే సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారు, అరే బాగా చేసినావు అని అన్నాను, నేను బ్లెస్సింగ్ తీసుకున్నా. నాకు అట్లే ఉంటుంది సార్, సహజంగా ఉంటుంది. సందర్భం రానప్పుడు మనం అది ఇచ్చేస్తే ఏమైందంటే అవతల వల్ల టైం వేస్ట్ చేయొద్దు, మనం మన సైడ్ నుంచి వద్దు అని అనే ఒక సెన్స్ సార్, అంతే. సరే, అంటే ఫోటో గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఇంకో సందర్భం గుర్తొచ్చింది. ఒక పెద్ద స్టార్ హీరో మీరు వెళ్ళి ఫోటో అడిగితే, నువ్వు నాతో ఫోటో దిగడం కాదు నేనే నీతో ఫోటో దిగాలి అని చెప్పి ఎదురొచ్చి మరి ఫోటో తీసుకున్నారంటే ఎవరా హీరో? ఒక సందర్భంలో అలా జరిగిందండి. ఎవరా హీరో? రవితేజ్ సార్. రవితేజ్ సార్, ఎస్ అవును సార్. ఇది ఎలా తెలుసు సార్ మీకు? తెలుస్తుంటాయి. నిజంగా ఇది గ్రేట్ సార్ నిజంగా. అంటే నేను యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు సార్. నేను ఫస్ట్ హీరోయిన్ చార్మి వాళ్ళ ఓన్ బ్రదర్, అంటే వాళ్ళ ఓన్ బ్రదర్, నేను రూమ్మేట్స్ అనమాట. ఓకే. హీరోయిన్ చార్మి వాళ్ళు ఉండదు. సో ఆ రోజు మీతి అని తను నన్ను పిలిచాడు. నేను ఫిల్మ్ సిటీలో జాబ్ చేస్తున్నప్పుడు మీతి రమ సార్ ఇక్కడికి షూటింగ్ జరుగుతుందని చెప్పారు. సార్ ఎవరు సార్ అంటే రవితేజ్ సార్ది అని అంటే, అవును అనేసరికి మేడం మేనేజర్ చార్మి శ్రీని గారు. ఓకే. అక్కడ చంటిగాడ్ సినిమా, శోభన్ గారు డైరెక్టర్. అక్కడ లొకేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని వాయిస్లు చెప్పాను, అరే బాగా చేశారు అని. తర్వాత సార్తో ఒక ఫోటో అని నేను అడిగాను, ఎవరిని? చార్మి శ్రీని సార్. చార్మి శ్రీని సార్ మన రామ్ ఫోటో అంటే సార్ అంటే నువ్వు నాతో దిగడం కాదు, నేనే నీతో దిగుతున్నాను. చూడు, యాక్టింగ్ అనేది ఎవరైనా చేస్తారు, కానీ యువర్ గాడ్ గిఫ్ట్, నీ టాలెంట్, ప్లీజ్ కమ్ అని ఇచ్చాడు. నాకు చాలా చాలా ఇంప్రెస్ అనిపించింది. అప్పటికి ఇప్పటికీ రవితేజ్ సార్ చెప్పిన మాట నేను మర్చిపోయానండి. ఎందుకంటే ఆ సార్ ఎంత కల్మషం లేకుండా ఎంత గొప్ప మాట్లాడారు ఏంది అనిపించింది నాకు. అట్లా ఆ మెమరీస్ చాలా ఉన్నాయి సార్ నాకు. అట్లా చాలా సందర్భాల్లో, ఒకనొక సందర్భంలో రానా సార్ వాళ్ళ ఇంటికి పిలిపించారు, మనల్ని పిలిపించాడు. అది మన రవిబాబు సార్ ఫోన్ చేసి చెప్పాడు అనమాట, అరే నువ్వు ఫలాని ఫంక్షన్ బాగా చేసావు, నేను ఇట్లా హీరో రానా సార్ పిలుస్తారంటే రానా సార్కి పోయి కలిశాను. ఏమన్నారు అంటే వాళ్ళ సిస్టర్ బ్యాచిలర్ పార్టీకి సంబంధించి ఒక ప్రోగ్రామ్కి పిలిచాడు అనమాట. కలిసిన తర్వాత అక్కడ ఇచ్చేయాలి సార్, పెద్దవాళ్ళు మీ అక్కడ ఏం సార్ అని అన్నాను. ఆ తర్వాత నేను సార్ టచ్లో లేను, కానీ అక్కడ వరకు పిలిపించారు, వాళ్ళ ఇంట్లో మాట్లాడారు, నాకు హ్యాపీ అనిపించింది. నేను ఎక్కడికైనా మనకు చేతినిచ్చే దగ్గర ఆ ఆలోచనని కానీ సర్కిల్ కానీ మిస్యూజ్ చేసుకోవాలని ఉండదు సార్. నాకు రెస్పెక్ట్గా ఉంటుంది, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్దాం సార్ ఇలా జరిగింది కదా అని అంటుంటాను, అంతే. అంటే ఇక్కడ చిన్న డౌట్, రవితేజ గారు మిమ్మల్ని గౌరవించారు, దగ్గరికి తీసుకొని ఇద్దరు కలిసి ఫోటో దిగారు. రానా గారు మీరు ఒక చిన్న షో చేస్తే అది గుర్తు పెట్టుకొని మిమ్మల్ని పిలిచారు. అవును సార్, అంటే ఆడియో ఫంక్షన్ చేశాను సార్ అప్పట్లో. ఈ డైరెక్టర్ రవిబాబు గారు రిఫరెన్స్ చేశాను, నేను రానా గారు పిలుస్తున్నారు. సో అంత పెద్దవాళ్ళు మీకు అంత యాక్సెస్ ఇచ్చినప్పుడైనా సరే సార్ ఇట్లా అవకాశాలు లేక స్ట్రగుల్ అవుతున్నాను సార్, చేయాలనుకుంటున్నాను, మంచిగా యాక్ట్ చేయాలనుకుంటున్నాను, ఛాన్సులు రావట్లేదు అంటే ఇప్పుడు మాకు తెలియదు సార్. అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసేది సార్ మేము. దీనికి ఒక యాక్ట్ చేస్తే డబ్బులు వస్తాయి అన్న ఫీల్ కూడా మాకు తెలియదు సార్. అప్పుడు ఓన్లీ మిమిక్రీ చేసినాం, మన దగ్గర ఏమో అవునా అనుకున్న ఫీల్లో ఉన్నాం సార్, అంతే. ఇండస్ట్రీ వైపు సీరియస్గా లేము సార్. అప్పుడు అసలు మాకు తెలియదు యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తారు, మిమిక్రీ చేస్తే డబ్బులు ఇస్తారని కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఎప్పుడైనా కలుస్తారా వాళ్ళని మళ్ళీ? సార్ సందర్భం వస్తే తప్పకుండా చెప్తాను సార్, అలా ఉండదు సార్. సందర్భం రావాలి, ఆ సందర్భం వస్తే ఇంకా రాము క్రియేట్ చేసుకోడు సార్. అంటే అలాని కాదు సార్, క్రియేట్ చేసుకోవడం కాదు సార్. మనం వెళ్తుంటాం ఎక్కడికన్నా పెళ్ళి, అక్కడ వెయిట్ చేసి సార్ అది అన్నాం అనుకో, వాళ్ళు ఏదో బిజీగా ఉంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షూటింగ్ ఉండి సడన్గా వచ్చినాక అరే అన్నట్టుగా అట్లా క్యాచ్ ఉంది అనుకో, చెప్పొచ్చు అన్న పాయింట్లో ఉంటాను సార్ నేను.
అదే నా మైనస్ సార్, అదే నాకు పోయి సరే కాసేపు మీ సినిమా జర్నీ పక్కన పెడితే మళ్ళీ నేను జబర్దస్త్ వైపే వస్తున్నాను. జబర్దస్త్లో ఒక టీమ్ లీడర్తో ఇష్యూస్ ఉన్నాయి రాముకి. నాకు టీమ్ లీడర్స్ అసలు లేదు. ఒక టీమ్ లీడర్తో ఎవరు సార్? మీరే చెప్పండి. లేదు నాకు అసలు ఇష్యూస్ అనేది నాకు ఇష్టం ఉండదు సార్. నేను చెప్తాను. వెంకీతో మీ రిలేషన్ ఎలా ఉంది? వెంకీతో చాలా బాగుంది సార్. వెంకీతో అసలు ఫస్ట్ స్టార్టింగ్ నేను, రాకెట్ రాఘు గారు, వెంకీ చాలా మంచి స్కిట్లు చేసాం, చాలా బాగా చేసాం. ఆ తర్వాత టీమ్ లీడర్గా వెంకీకి ఇస్తున్నప్పుడు అన్న మనకు టీమ్ లీడర్ ఇస్తున్నా మన ఇద్దరం కలిసి చేద్దాం అని అన్నాడు. చేశారా? నేను చేయలేదు. మరి అదే నేను అడుగుతున్నాను. అది అంటే చేయలేదంటే నేను చెప్పాను కదా, బిఫోరే నేను ఎగ్జిట్ అవుతున్నా అని చెప్పాను. ఎగ్జిట్ అవుతున్నా అని నేను చెప్పాను కదా సార్. నేను మ్యాక్సిమం సార్ నా లైఫ్లో మ్యాక్సిమం ఎక్కువ చెప్పే చేశాను సార్. నేను వెళ్ళిపోతున్నంటే వెళ్ళిపోయాను అంతే. మళ్ళీ ఎందుకు ఏమైంది అని బాధ లేదు. నేను ఒక ఆలోచనతో వెళ్తున్నాను సార్ అన్న తప్పితే మళ్ళీ వెంకిని ఇంప్రెస్ చేయడానికి రాకెట్ రాఘు సార్ ఉండు, అక్కడ చెమ్మక్ చంద్రన్ ఉండ్రు అన్న వెళ్తున్నాను, రైట్ గో హెడ్ అన్న తప్పితే ఎవరేం లేదు. అట్లా అంతే సార్. నేను ఇంకొంచెం ముందుకు స్టెప్ వేసి ఓపెన్గా అడుగుతున్నా. వెంకీ ఈవెంట్స్ చెప్పినా సరే, వెంకీ షూట్స్ చెప్పినా సరే అది అయ్యేదాకా నమ్మకం ఉండదు అని చెప్పేసి చాలా లైట్ తీసుకుంటాడు రాము. కరెక్ట్గా అయితేనే చెప్పన్నా వెళ్తాను, లేకుంటే నా టైం వేస్ట్ చేయొద్దని చెప్పి చెప్తాడు. ఒక్క వెంకీకి మాత్రమే రాము దగ్గర అంత యాక్సెస్ రాము ఇవ్వడు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. నిజమా అబద్ధమా? లేదు, వెంకీకి మాత్రం అలా ఇవ్వనని కాదు. వెంకీ ఏదైనా ఉంటే చెప్పి, నేను వెంకీ కన్నా పెద్దవాడిని. నన్ను వెంకీ రామన్న రామన్న అంటుంటాడు. నేనేమంటా అంటే ఇప్పుడు నాకు కన్నా చిన్నవాళ్ళే కావచ్చు, టాలెంట్ అయినా కాదు, ఏ విషయంలో కదా మనం రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా ఎదుటి వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు అనేది ఉందంటే చెప్పి వెంకీ చేద్దాం, లేదంటే ఒక ఎగ్జిట్ అంతే కామన్. నువ్వు ఒకవేళ ఇవ్వకున్నా సరే ఎందుకు ఇవ్వట్లేదు ఏంటి అనే పాయింట్ నాకు రైజ్ చేయడం ఇష్టం ఉండదు. కానీ ఏదైనా సందర్భం వచ్చి స్టక్కున మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు అన్నా లాస్ట్ టైం కూడా అలా అన్నావు ఏమైంది అని మాత్రం రైజ్ చేస్తా. ఆ సందర్భం వస్తే తప్పితే నిన్న ఇది చేసినావు మళ్ళీ అనను. ఎందుకంటే వాళ్ళకి పరిస్థితి ఏమైందో, తర్వాత ఏం చేంజెస్ అయినాయో, ఏ ప్రాబ్లం వచ్చిందో థ్యాంక్ యూ అని అంటాను. ఏంటి అంతే, మనకు ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు జబర్దస్త్ చూస్తున్నారా? లేదు. ఓపెన్గా చెప్పండి. లేదు అస్సలు, నేను ప్రామిస్ చెప్తాను జబర్దస్త్ చూడట్లేదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది జబర్దస్త్ చూసి? చాలా సంవత్సరాలు అవుతుందన్న నేను జబర్దస్త్ చూడక. అని అప్పుడు మా జబర్దస్త్ తర్వాత ఎక్స్ట్రా వచ్చింది, ఎక్స్ట్రా జబర్దస్త్ 2 నడుస్తున్నాయి. ఆ తర్వాత నేను చాలా చూడక. అంత బాధ పెట్టిందా మిమ్మల్ని జబర్దస్త్? బాధ పెట్టింది అన్నది కాదన్న. ఇప్పుడు ఆ ప్రోగ్రామే. ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఎవరైనా సరే రిలాక్స్ కోసం చూస్తుంటారు, ఇది చేస్తుంటారు. మేము అక్కడ చేసాము, బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇవి వెంటాడుతుంటాయి మనల్ని. ఒరే నువ్వు ఆ ప్రోగ్రామ్ వదిలేసుకొని వచ్చినావు, బయట ఏం చేస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేయబోతున్నావు అని ఇవి వెంటాడుతుంటాయి. కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలన్న థాట్ కన్నా మనం ఎటు వెళ్ళాలి, ఏంటి నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది అంతే. జబర్దస్త్ ఏదో ఎప్పుడైనా సందర్భం వచ్చి మళ్ళీ మొన్న రిపీటెడ్గా వస్తున్నాయి. ఇప్పుడు అవును, మన రాకెట్ రావు సార్తో చేసినవి, చంద్రన్నతో చేసిన స్కిట్లు వస్తున్నప్పుడు అరే మనం ఇప్పుడు చేసినాం కదా అని అప్పుడు చూస్తున్నాండి. అట్లా ఏది యూట్యూబ్లో. అవును, మళ్ళీ కొత్తగా అప్లోడ్ చేస్తాను అలా అప్పుడు చూస్తున్నాను అంతే. టీవీలో అయితే మాకు చాలా సంవత్సరాలు అవుతుంది చూడక. అండ్ రాము అనే వ్యక్తిని ఇంటర్వ్యూకి పిలిచి నేను కానీ కేఏ పాల్ వాయిస్ మిమిక్రీ చేయించకపోతే మా ఆడియన్స్ నన్ను క్షమించరు. సార్ అదే నేను చేస్తాను తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందండి సార్, కేఏ పాల్ వాయిస్ నేను చేస్తున్నప్పుడు మీరు అడగండి, మీరు ఏదైనా అడగండి, అసలు మీరు ఏం అడుగుతారో ఏం అడగబోతున్నారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసిన వర్షం నేను సమాధానం చెప్పాను. కేఏ పాల్ గారు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటా. బాగున్నాను. చూసారా ఎంత స్మైల్ ఇస్తున్నారో? ఎప్పుడు అలానే ఉండాలి. ఎంత సంపాదించుకోవడం కాదో, ఎంత ఆనందంగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, అంతే. అంటే ఈ మధ్య కనిపించలేదు, మీరు చాలా బిజీ అయిపోయినట్టున్నారు. చూడండి, ప్రతి ఒక్కరు అదే క్వశ్చన్ వేస్తున్నారు. కనిపించట్లేదు అంటే మీకు కనిపించడం కోసం తిరగాల చెప్పండి. నా పనుల్లో నేను కనిపిస్తున్నాను, నా దారిలో నేను వెళ్తున్నాను. మీరు చూడట్లేదని నేను అడిగానా? అడగలేదు కదా, అదనమాట. అవును, అప్పట్లో మీకు ఆర్జీవి గారికి గొడవలైనవి కదా, అన్నీ సర్దుమరిగిన గొడవల్ని మీరు మళ్ళీ లేపేలా ఉన్నారు. ఆల్రెడీ ఎప్పుడో సర్దుమణిగాయి గొడవలు, మళ్ళీ ఎందుకండి లేపటం చెప్పండి. ఆ రోజు ఆ పరిస్థితుల్లో అలాంటి ప్రశ్నలు వేయాలనిపించింది, వేసాం. వారు సమాధానం చెప్పారు. ఇంకా అంతే. జీవితం అంటేనే పోరాటం. ఈ పోరాటంలో మనకు అవసరమైన చోట ప్రశ్నించాలి, అవసరం లేని చోట కామ్గా ఉండాలి, అంతే. మరి మీ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆర్జీవికి? ఏమండి, బ్లెస్సింగ్స్ ఉంటాయా అని మీరు అడగకూడదు. అవసరం వచ్చినప్పుడు నేను ఇస్తాను కదా. అడిగితే బ్లెస్సింగ్స్ ఇస్తే దానికి అందం. అడగనప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వటం ఏంటండి? నాకు అర్థం కాదు. మిమ్మల్ని నేను ఇప్పుడు డబ్బులు అడగలేదు, ఇస్తారా నాకు 1,00,000 రూపాయలు? అదనమాట.
సూపర్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత ఎప్పుడైనా కేఏ పాల్ గారు కానీ వాళ్ళ మనుషులు కానీ సార్ మీకు టచ్లోకి వచ్చి రాము ఏంది ఇలా చేసావు అని తిట్టడం కానీ లేదా పొగడడం కానీ ఏదన్నా కన్వర్జేషన్ జరిగిందా? ఓపెన్గా చెప్పండి. సార్ అస్సలు జరగలేదు సార్, జరగలేదు. కానీ నేను చేసేటప్పుడు కూడా ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు కూడా భయపడలేదు సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే సార్, ఒక సందర్భం ఉంటుంది సార్ ఏదైనా సరే. ఒక క్యారెక్టర్ చేసినంటే ఇతను ఎవరు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది సార్. ఆ క్వశ్చన్ రైజ్ అవుతున్నప్పుడు నేను ఫస్ట్ రామోజీలో జాబ్ చేశాను, రామోజీ ఫిల్మ్ సిటీలో. రామోజీరావు సార్ చేతుల మీదుగా నేను ఓవరాల్ ఛాంపియన్ అవార్డు తీసుకొని వచ్చాను. అక్కడ నేను గుర్తింపు పొందాను. ఆ తర్వాత నన్నపనేని రాజకుమారి షష్ఠి పూర్తి రవీంద్ర భారతిలో జరిగింది సార్. దానికి చీఫ్ గెస్ట్గా ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వారి చేతుల మీదుగా నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను. సో అప్పుడు ఆ టైంలో ఈ సార్ మన కేఏ పాల్ సార్కి వారిద్దరు బాగా తెలుసు అనమాట. సో వాళ్ళ దగ్గర ఇట్లా బ్లెస్సింగ్స్ పొందిన వ్యక్తి ఇలా చేస్తాడని ఆ సార్ అనుకుంటాడని నేను అనుకోను. సో నేను ఎందుకంటే నన్ను ఏదైనా విమర్శించాలన్నా, నన్ను ఏదైనా అనాలన్నా మన గతం చూస్తారు ఇతను ఏంది అని. ఒకేసారి ఒక మనిషిని ఇచ్చేయరండి. అతను ఎదుక్కుంటూ వచ్చిన లక్షణాలను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఉంటారనేది నేను అనుకుంటుంటాను, ఎవరైనా సరే సొసైటీలో. అందుకే నేను నా వర్క్ నేను చేశాను సార్. నేను చేయకపోయినా ఇంకోళ్ళకి ఆ క్యారెక్టర్ ఇస్తారు. ఒకవేళ క్యారెక్టర్ బాగా చేయలేదనుకో వాళ్ళకు కూడా ఇబ్బంది కదా, నేను మంచి క్యారెక్టర్ బాగా చేయలేదని వస్తుంది కదా. అలా అనుకున్నాను తప్పితే నేను ఇప్పుడు ఒకరిని విమర్శిస్తున్నాను, ఒకరిని ఇది చేస్తున్నాను అన్న భావం కన్నా నాకు వచ్చిన అవకాశాన్ని నేను సరిగ్గా చేశాను లేదన్న ఆ పనిలోనే ఉన్నాను సార్, అంతే. రాముకి కేఏ పాల్ గారి ఒకప్పటి స్థాయి తెలుసా సార్? నాకు వారి ఇంటర్వ్యూ చూసినప్పుడు తెలిసింది సార్. ఎలా ఫీల్ అయ్యి? అది చాలా గర్వంగా ఉంది సార్, చాలా గర్వం ఉంది, చాలా గొప్పగా ఉంది సార్. సార్ నేను సొసైటీలో నేను చాలా చిన్నవాడిని సార్, ఉదాహరణకు అనుకుంటే వారు ఇది చేసుకున్నప్పుడు నేను ముందు లాస్ట్ టైం చెప్పాను, ఇప్పుడు చెప్పాను. నాకు పెద్దవాళ్ళంటే చాలా సంస్కారం. నాకు కేఏ పాల్ సార్ ఎప్పుడు కలిసినా వారి బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటాను. నాకు ఇది ఓకేనా సార్? ఒకప్పుడు ఇలా ఉన్నారు తెలుసా, ఒకప్పుడు ఇలా ఉన్నారు తెలుసా అన్న ఇది దానికన్నా నేను ఒకప్పుడు అలా ఉన్నా సార్, థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞత భాగంగా సార్ నమస్తే సార్ అని ఈ మర్యాద ఉంటుంది తప్పితే ఒకప్పుడు అలా ఉన్నారు ఇప్పుడు ఏంటి అన్నాడే ఉన్నారు సార్. అంటే అంటుంటారు చాలామంది. అచీవర్ని మన వాళ్ళ అచీవ్మెంట్కి మనం సపోర్ట్ చేయకపోగా వాళ్ళ అచీవ్మెంట్లు మనం హేళన చేయొద్దంట. హేళన అంటే ఏంటి, ఏందా ఇప్పుడు ఏముంది చెప్పరాదు అన్నట్టు నేను అనట్లే. నేను అదా అనట్లే. రాముకు ఆ గౌరవం ఉంది, 100% గౌరవం ఉంది. నేను ఏమంటున్నా సార్, నాకు వచ్చిన అవకాశాన్ని నేను చేశాను సార్. ఇప్పుడు నేను యాక్టింగ్ చేయలేదనుకో నాకు డబ్బులు రావు. నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది. నేను మిమిక్రీ చేయలేదనుకో నాకు డబ్బులు రావు. నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది. నాకు వచ్చిన అవకాశం లేదు సార్, నేను చేయను అంటే ఆటోమేటిక్గా ఇంకోళ్ళకి అవకాశం వెళ్ళిపోద్ది. కానీ నా రిఫరెన్స్ తర్వాత నేను ఏదైనా చెప్తానంటే సార్ నాకు ఆ రోజు వచ్చింది కాబట్టి నేను చేస్తాను. ఒకరోజు నేను తాజ్ డెక్కన్లోకి వెళ్ళాను సార్, హీరో సుమన్ గారిని కలుద్దానికి వెళ్ళినప్పుడు. ఓకే. అక్కడ జడ్జి మాలయాద్రి అని ఉన్నాడు సార్. ఆ సారు రామ్ గారు మాట్లాడతారా కేఏ పాల్ గారితో? సార్ ఆ సందర్భం రాలేదు సార్, మీరు ఒకరు మాట్లాడమంటే ఓకే సార్, నాకేం అభ్యంతరం లేదు సార్, మాట్లాడిస్తా అంటే హ్యాపీ సార్, అదేం లేదు. సార్ మాట్లాడండి పర్లేదు అన్నాడు. పర్లేదన్నప్పుడు సార్ ప్లీజ్ ఇవ్వండి సార్ మాట్లాడతాను. కాల్ చేశారు. కాల్ చేసి ఇప్పుడు ఒక అతను స్పెషల్ మీతో మాట్లాడతారు చూడండి అని నేను మాట్లాడాను. ఏమన్నారు? నేను ఫస్ట్ సార్తో మాట్లాడటం ముందే సార్ నేను రాము సార్ ముందు మీరు నాకు క్షమించాలి సార్ అని చెప్పాను. అడిగారా? అడిగాను సార్ 100%. ఎందుకంటే సార్ మీ రూపంలో నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది సార్, ఆ క్యారెక్టర్ ఆర్జీవి సార్ నాకు ఇచ్చారు సార్. నా పనిని నేను చేశానన్న ఫీల్లో ఉన్నాను సార్. కాబట్టి అది మీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను సార్, అదేవిధంగా ఆర్జీవి సార్ కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను, అంతే తప్పితే ఒక ఇబ్బంది పెట్టే వ్యక్తిత్వం కాదు సార్ అని చెప్పాను. సార్ కూడా ఏది సీరియస్గా తీసుకోవాలి, ఓకే అని చెప్పాను అంతే. ఏమన్నారు? అస్సలు క్యాజువల్ ఓకే అన్నాడు అంతే, ప్రాబ్లం లేదన్నట్టుగా. కాకపోతే ఆ సార్ పక్కన పనిచేసే కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ప్రజెంట్ చేశారు నా గురించి. రాము మీరు చూస్తున్నది ఒక సైడ్ సార్, ఇంకో సైడు ఆయన దగ్గర కూడా చాలా ఆధ్యాత్మికమైన వీళ్ళు చాలా విషయాలు ఉన్నాయి, మేము పర్సనల్గా తెలుసుకున్నాం. వాళ్ళు అప్పుడే ఫోకస్ చేస్తే రాము సూపర్ అది ఇది అన్నారు. అన్న ఓకే థ్యాంక్ యూ అన్న, కానీ సందర్భం వచ్చినప్పుడు కలుద్దామన్నా, అంతే తప్పితే మళ్ళీ ఆ సార్ని టైం వేస్ట్ చేయాలని నేను అనుకోనన్నా, నాకు అది ఇష్టం ఉండదు సార్. ఏది ఓకేనా అంతే ఇక. సూపర్. అండ్ ఆర్జీవి ఈ ఒక్క మనిషితో పనిచేయాలని చెప్పి ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరూ కూడా పరితపించిన రోజులు ఉన్నాయి. స్టిల్ ఇప్పటికీ కూడా చాలా మందికి ఆర్జీవి గారితో పనిచేయాలని కోరిక. మీకు మాత్రం ఆ అదృష్టం దక్కింది. అంతే సార్, అది సార్ గుర్తించి ఇవ్వటం అనేది నా లక్ సార్ అంతే. కాకపోతే నేను సార్తో పనిచేసినప్పుడు మాత్రం నాకు బాగా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక మంచి టాలెంట్ ఉండి మంచి ఏదైనా ఉంటే స్వతహాగా ఆ సారే 10 మందికి ప్రచారం చేస్తాడు.
ఇతను బాగా చేస్తాడు ఇతన్ని అన్ని. అది ఆ సార్ దగ్గర బాగా నచ్చింది. ఇంకా బాగా నచ్చింది ఏంటంటే సార్ ఏదైనా ఒక ఆలోచన అనుకుంటున్నా అని ఏదన్నా మన ముందు మాట్లాడుతున్నప్పుడు సార్ ఇది అది అన్నాం అనుకో, దానికన్నా బెస్ట్గా ఉందంటే అది బాగుంది అది చేసేద్దాంలే అంటాడు. అంటే అట్లా రిసీవ్ చేసుకునే గుణం తక్కువ మందికి ఉంటుంది. సో పక్కన వాళ్ళు సలహా ఇచ్చినా తీసుకుంటారు. ఏదైనా బెస్ట్గా ఇచ్చినట్టుకో ఇది బాగుంది కదా, దీనికన్నా అది బెటర్ కదా, దాన్ని ఇద్దేద్దాంలే అంటాడు. అంతే తప్పితే ఆయన ఏదైనా ఉంటే సార్ ఫైనల్ డిసిజన్ అంతే. అట్లా ఉంటుంది అంటున్నాను. అంటే బయట చాలామందికి రామ్ గోపాల్ వర్మ అంటే ఒక రకమైన ఈగోయిస్టు, లేకుంటే ఒక రకమైన తలపోగరు, ఎవరి మాట విండు, ఎవరిని దగ్గరికి రానీడు, ఇంకా చెప్పాలంటే ఆల్కహాలిక్, ఇలాంటి ఒక రకమైన అభిప్రాయాలు ఈ మధ్యకాలంలో ఏర్పడ్డాయి. ఓకే, ఆయన రియల్గా ఎలా ఉంటారు మీరు దగ్గర చూశారు కాబట్టి? సార్ రియల్గా నేను ఆర్జీవి సార్ని రియల్గా చూసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు తెలిసి అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త డిస్కషన్ చేయడు. నువ్వు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తే కూడా సార్ ఇంప్రెస్ కాడు. ఫస్ట్ వచ్చిన పాయింట్ ఏందో అది చెప్పమంటాడు. అట్లుంటుంది. సో నాకు అది బాగా ఇష్టం. చూసావా ఎంత వేస్టేజ్ కట్ చేశాడో అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు, ఇది అది ఇది ఇవన్నీ నాకు ఎందుకు, వచ్చిన పని ఏందో చెప్పు, రైట్ ఇది లేదు మనం మాట్లాడదాం అంటాడు అంతే. ఒకవేళ నువ్వు కనిపించావు, నువ్వు వచ్చిన విషయం తెలుసు అన్నావు అనుకో, టక్కు మనీ వెళ్తున్నప్పుడు సార్ గుర్తుకొచ్చింది అనుకో, నీది వెళ్ళని చూస్తావు ఓకేనా అంటాడు అంతే. కట్ అయిపోయింది. అంటే నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నప్పుడు చక్కగా సార్ దృష్టిలో పడితే అంత ఫాస్ట్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు సార్ ఇది చేస్తున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే మనం ఒకరి పర్సనల్ హ్యాబిట్స్ అనే మనతో జర్నీ చేయవు, అది వారితో జర్నీ చేస్తాయి. ఏంటంటే నువ్వు బండి నడుపుతుండవు, అదేంటి సార్ మధ్య మధ్యలో గేర్లు మారుస్తాడు, ఒకసారి స్టాప్ అంటాడు, ఒకసారి స్విచ్ ఆఫ్ చేస్తాడు. అంటే ఆ జర్నీ చేసేది వారు, అదేమన్నా ప్రాబ్లం అయితే వారికి అవుతుంది. ఏంటి మన మీదకి కాదు కదా, దాన్ని ఫేస్ చేసే నాలెడ్జ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం మీరు అలా ఉండకూడదని మనం చెప్పలేము. ఏదైనా కష్టం వచ్చినా ఆయన ఇచ్చిన ఆలోచనకి, ఏదైనా మాట్లాడినా అని చెప్పిన దానికి, దాన్ని ఫేస్ చేసే నాలెడ్జ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన నాలెడ్జ్ నా నాలెడ్జ్తో నేను పోల్చుకోలేను కదా. నాకున్న నాలెడ్జ్ తిన్నాను అనుకో, నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంది సార్, ఇలా మీరు బలగా చెప్తారు సార్ స్ట్రైట్గా, నాకు అది ఇష్టం అన్న పాయింట్లో నేను ఉన్నాను. మిగతా లోతుకు నేను వెళ్ళను. అలాగని వెళ్ళే వాళ్ళకు వాళ్ళ ఇష్టం, అది నేను అనుకోలేను. సో సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్జీవి గారికి ఎప్పుడైనా టచ్లోకి వెళ్ళారా? వెళ్ళండి సార్. ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఏం లేదు సార్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు సార్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. సినిమా అయిన తర్వాత అంటే ఒక సందర్భంలో ఒకరోజు పబ్కి పిలిచారు సార్. పిలిచినప్పుడు అంటే ఒక ఇంప్రెషన్గా, అంటే ఒక ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఆనందం వచ్చిందంటే ఏదో ఒక రూపంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రోజు పబ్కి పిలిచినప్పుడు వారి అమ్మగారు కూడా ఉన్నారు అక్కడ. నాయన ఇట్లా అంటే, అమ్మ థ్యాంక్ యూ అమ్మా, నా బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను, బాగా చేసావు నాయన. పబ్బు అంటే ఎక్కడ? పబ్లో చిన్న పార్టీ లాగా చేశారు. పార్టీ లాగా అంటే ఒక సెలబ్రేషన్స్ లాగా. నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను అప్పుడు. ఇప్పుడు సార్ స్వతహాగా నువ్వు రావచ్చు అంటే వెళ్ళాను. సార్ నేను ఏదైనా సరే ఒకసారి నేను జర్నీ చేసినట్టు ఆ వ్యక్తిని ఎవరిని నేను మర్చిపోను సార్. నాకు ఏంటంటే నా సైడ్ నుంచి నా వల్ల ఏంది నేను కరెక్ట్గా ఇచ్చాను. ఒకవేళ నాకు తెలియదు ఉందనుకో, మీరు చెప్తున్నా నేను నేర్చుకున్న ప్రయత్నం చేస్తాను అంతే తప్పితే నేనన్నది ఇది నావే కరెక్ట్ అని కూడా నేను అప్పుడు అనను. నా పరిధులు దాటి నేను వెళ్ళను, నాకు తెలిసిన వేళ నేను ఉంటా అంతే. ఆర్జీవి సార్ గురించి మీరు ఎంత ఇది చేసినా నేను చూసింది నాకు తెలిసింది మాత్రం నేను చెప్పగలుగుతాను, నేను చెప్పలేను మిగతాయి అంతే. రాముకి అన్నం పెడుతుంది జబర్దస్త్ కాదు, సినిమా ఇండస్ట్రీ కాదు, ఈవెంట్స్ ఎస్ సార్ అని చాలామంది చెప్పారు. ఎస్ సార్, నిజమా అబద్ధం? 100%. 100%. నేను ఎక్కువ ప్రోగ్రామ్స్ ద్వారా డబ్బు సంపాదించుకుంది ఎక్కువ అండి. ఈవెంట్స్ ద్వారా నన్నుగా గుర్తించి ఎస్ రాముకు ప్రోగ్రామ్ ఇద్దాం బాగా చెప్తాడు. నాకు ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్లో మిమిక్రీతో పాటు నేను సడన్గా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఫ్యామిలీ అకేషన్స్ కావచ్చు, ఇట్లా కంపెనీ అకేషన్స్ ఏదైనా కావచ్చు, ఆ టైంలో నాకు తెలియకుండా ఆ సందర్భాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి ఇమ్మీడియట్లీ మోటివేషన్ వర్డ్స్ యూజ్ చేస్తానండి. అరే అసలు ఇలా ఎలా చెప్తావు అని నాకు చాలామంది, మేము చాలా ఇన్స్పైర్ అయినాం అబ్బా నువ్వు మాట్లాడే మాటలతో అని, అలా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి అలా రిపీటెడ్గా నాకు ప్రోగ్రామ్స్ వచ్చిన సందర్భం ఉంది. ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటావు సార్? అలా ఏం లేదు సార్, నేను ఒక ఈవెంట్కు నేను ఒక సందర్భంలో ఒక 50 తీసుకున్నా, ఒక సందర్భంలో 20 తీసుకున్నా, ఒక సందర్భంలో 25 తీసుకున్నా, ఓ సందర్భంలో ఇంకా తక్కువ కూడా తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా రామన్ మీరు అనొచ్చు. నేనేమంటానంటే నా చేతిలో ఉన్నది నేను మీకు చేయగలిగానా లేదా అన్న ఆలోచనలో ఉంటాను. నేను నా చేతిలో ఇది ఉంది అన్న హెల్ప్ చేయొచ్చు కదా అని అంటే, భయ్య మీరు ఎంతవరకు చేయగలుగుతారు చెప్పండి, నేను తీసుకునేది ఉంది. పేరు వచ్చింది కానీ ఆ పేరు నిలబెట్టుకున్న దానికి కమర్షియల్గా ఉండాలి, ఎట్ ఏ టైం నీ వల్ల అయిన చేతులు నువ్వు ఇవ్వాలంటారు చూసావా, నేను ఆ వేలో వెళ్తుంటాను. చాలామంది అనుకుంటారు అవునా వచ్చేసే అంటుంటారు. అదే ఆ మంచితనం వల్ల కూడా మనం వెనకబడ్డాం అని బాధ ఉంటుంది మనకు. అరే ఉన్నది సార్ తప్పకుండా. అరే మనం వాళ్ళకు ఒక
సార్ ఇప్పుడు నా పొజిషన్లో లేకున్నా మనం ఏదైనా పేరు లేకున్న వాళ్ళు మినిమం ఇంత తీసుకున్నప్పుడు మనం ఇంత తీసుకోవాలని అన్నప్పుడు అవునా అంతా అని ఇట్లా చూస్తారు. అన్న మనం రియాలిటీ చెప్తే మీరు అర్థం చేసుకోరు. పోనీ మీకు చేతినిద్దామంటే అరే బల ఇది చేశారా మళ్ళీ ఇది చేద్దాం అన్న ఆలోచన ఉండదు. దేంతో కనెక్ట్ కావాలి మనం చెప్పండి. వాళ్ళకి నేనేం చెప్తానంటే అన్న నేను ఇలా చేయడానికి కూడా కారణం ఉంది. రేపు నేను ఎవరైనా హెల్ప్ అడుగుతున్నానంటే మీ వల్ల అయింది మీరు చేయగలుగుతారని. అలానే నన్ను ఎవరైనా హెల్ప్ అడుగుతున్నారన్నప్పుడు నా చేతులు ఉన్నదానికి నేను అరే నేను అక్కడ అంత తీసుకున్నా ఈరోజు ఇంత ఇస్తేనే వస్తా అని నేను అనను. పద చేద్దాం మనల్ని గుర్తించి అన్న మాకు హెల్ప్ కావాలి మనకు ఆర్థిక పరిస్థితి ఇది ఉందంటే నో బ్రదర్ చేద్దాం బ్రదర్ అంట. అది నా వల్ల అయినా చేస్తున్నాం కదా ఒక సంతృప్తిలో వెళ్తుంటా జర్నీ. దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వ్యక్తులకు నేను తక్కువ లాగుతుంటే నాకు బాధ వేస్తుంది. మనం మనం ఎక్కడో మిస్ అయింది ఎక్కడో మిస్ అవుతుంది వచ్చింది కూడా పోతుంది ఈ అబ్బా అబ్బా అన్న ఫీల్ ఏర్పడుతుంది అన్నమాట. అంతే. దీంట్లో మీరు చెప్పండి అన్న మీ వాళ్ళు వెళ్ళటం తప్పంటారా రైట్ అంటారా? లేదు అది ఒక అండర్స్టాండింగ్ కదా. అవును నా వల్ల అయింది నేను చేయగలుగుతున్నా నువ్వు ఏం చేసేవారు అంటారు చూసావా. ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వెంటాడుతుంది భయ్యా నువ్వు ఎదగటం కాదు భయ్యా నువ్వు కూడా ఎవరికైనా చేయాలి కదా అంటారు కదా. అట్లా నేను ఆ వేలో వెళ్తుంటాను అంటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నెలకి ఎన్ని ఉంటాయి ఈవెంట్స్ అన్న నెలకి ఒక్కోసారి ఒక నెల అసలు ప్రోగ్రామ్స్ కూడా ఉండవన్న. అయినా సరే మనం ఎంచుకున్న ఫీల్డ్కి మనమే బాధ్యులం. అది కష్టమైన సుఖమైన నష్టమైన. రాము గారు ఇది ఎందుకు అడిగానంటే నాకు తెలిసి మీకు ఇద్దరు పిల్లలు అనుకుంటాను. అవును. ఒక బాబు 10th క్లాస్ 9th పాప 10th బాబు 7th. పాప పెద్ద ఆమె పాప పెద్ద. ఇద్దరు పిల్లలు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన భార్య. ఊర్లో పొలం ఉంది కానీ పొలం ఉంటుంది పొలం ఏమి మాకు అయితే తినడానికి తిండి వస్తుంది కానీ పొలం వల్ల ఇక్కడ జీవితం అయితే రోజంతా నడవదు. ఖర్చులు ఉంటాయి. హైదరాబాద్లో ఒక్కో నెలంతా ఈవెంట్స్ ఉండవు అంటున్నారు. సినిమా అవకాశాలు అంతగా రావట్లేదు. జబర్దస్త్ని వదిలేశారు. ఓపెన్గా అడుగుతున్నా మీ భార్య తిట్టట్లేదా మిమ్మల్ని? తిట్టట్టుగా అంటే తను నిజం చెప్పండి. తిట్టదన్నా అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు స్కిల్ లేని పర్సన్ అనుకో ఎవరు మేము చేయలేము. దేవుడు ఇవ్వలేదు అదృష్టం లేదు ఇంతే మన సంపాదన అనుకోవచ్చు. ఈ రోజుకి మీరు జబర్దస్త్కి కానీ వెళ్తే మిమ్మల్ని కళ్ళకద్దుకొని తీసుకునే టీమ్స్ ఉన్నాయి. చేతి నిందా సంపాదించుకోవచ్చు. ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. దాన్ని వదిలేసి ఈ ఈవెంట్స్ పట్టుకొని సరే ఈవెంట్స్ ఏదో మిమ్మల్ని నడిపిస్తున్నాయి. సినిమా 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 అంటూ పరితపిస్తూ సినిమా కోసం బతుకుతూ సినిమా అవకాశాలు లేక బాధపడుతూ నేను చెప్తుంటే మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. సినిమానే లోకంగా బతుకుతూ కుటుంబాన్ని కూడా ఇంచుమించు మీరు పక్కన పెట్టేశారు ఆ సినిమా కోసం. ఇన్ని చేస్తుంటే సినిమాల అవకాశాలు రావట్లేదు. మళ్ళీ అడుగుతున్నా మీ భార్య మిమ్మల్ని తిట్టట్లేదా? తిట్టదు 100% తిట్టదు. ఎందుకంటే తనకు తెలుసు నేను ఏదైనా చేయబోయే ముందు వాళ్ళకి వివరణ ఇస్తాను. ముందు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది ఇలా ఉంటుంది భవిష్యత్తు కూడా అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ముందే చెప్తాను. నా ఫ్యామిలీ కూడా చెప్తా ఇలా ఉంటుంది. నా ఫీల్డ్ ఎంచుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు ఎవరు లేరు, సపోర్టర్స్ ఉండరు, లైఫ్ ఉండదు, ఎదుగుతాం ఎదగకపోవచ్చు, కింద పడవచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందులో మనం ఒక వేలో వెళ్దాం అనుకుంటున్నాం, ఒక డిఫరెంట్ వేలో వెళ్దాం అనుకుంటున్నాం. ఆ వే గల వ్యక్తులు మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ భయపడద్దు. మనల్ని నచ్చి మనల్ని మెచ్చే వ్యక్తులు ఏదో ఒక చోట ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతారు. ఆ రోజు మనం ఎంతైతే ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నామో అంతకు మించి ఆన్సర్ వచ్చే రోజు వస్తుంది అనే ఒక బలమైన ఆలోచనలు ఉన్నాను తప్పితే నేను ఎప్పుడు భయపడినాను. ఇంత బలంగా అర్థం చేసుకున్నారా? మా భార్య అర్థం చేసుకుంటుంది. నా భార్య నా పిల్లలు కూడా వాళ్ళకి తెలిసిపోద్ది ఎందుకు డాడీ అంత మంచితనం అని మా పాపే అంటుంటుంది. నా పాప అంటది నా బాబు అంటాడు ఏం డాడీ అట్లా ఉండద్దు కదా డాడీ ఎట్లా ఎందుకుంటున్నావు అంటే లేదన్నా మనవే మనకు సపరేట్ ఉండాలి, మనం వెళ్ళేది మనకు ఉండాలి. అట్లేమనుకుంటారా అందరం ఎవరిది ఆలో చూసుకుంటే మనం ఇతరులకు ఎట్లా అర్థమవుతాం. రొటీన్ లైఫ్ రొటీన్ వేలో వెళ్తున్నప్పుడు మనం ఏంటో మనకు ఉండాలి కదా అని అంటుంటా అంతే. గత 4-5 ఏళ్ల కాలంలో చేతిలో డబ్బులు లేక నిజంగా ఇంటి అవసరాలకు కూడా డబ్బులు లేక బాధపడిన రోజులు కూడా ఉన్నాయా? అన్న ఇంటి అవసరాల కన్నా మస్తు సార్లు ఉంటుంది అన్న. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మనం ఈ ఫీల్డ్కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే వచ్చిన డబ్బులు మనం రొటేషన్ చేసుకోవాలన్న. రాలేనప్పుడే దాన్ని రొటేషన్ చేసుకోవాలి తప్పదిగా. వచ్చింది కదా అని గర్వంగా ఫీల్ కావద్దు, రాలేదు కదా అని బాధపడొద్దు అన్న. అలా ఉంటేనే ఈ ఫీల్డ్ ఎంచుకోవాలి. వచ్చింది దాచుకుంటూ ఇది చేయటమే అంతే. ఎందుకంటే ఇక్కడ ఎవరు బ్రదర్ నీకు కళ్ళకు కనిపించినప్పుడు చప్పట్లు కొడతారేమో కానీ ఆ తర్వాత చేతినిచ్చేవారు ఉంటారన్న. ఇది వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే మనం దాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్తాం, ఈ ఫీల్డ్లో ముందుకు ఎదగగలుగుతాం అన్న ఒక నమ్మకం ఉంటేనే రండి ఎవరైనా సరే. మీరు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవరో చేస్తారు అన్న ఆలోచన మాత్రం దయచేసి వచ్చి మీ లైఫ్ని మీరు సెడగొట్టుకోకండి. ఓకేనా?
మీకు సపోర్ట్ చేసే మూలాలు లేకపోయినా మీకు మీరు ఆత్మవిశ్వాసంతో రీచ్ కాగలుగుతాం అనుకున్న వ్యక్తులు మాత్రం రండి. ఎట్లా మీకంటూ ఒక సపరేట్ ఏదో ఒకటి, ఒక డబ్బు ఏదో ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ పెట్టుకొని రండి ఇండస్ట్రీకి. ఎవరు రావద్దనేది లేదు, అందరు రావాలి, అందరు ఎదగాలి, అందరు రావాలన్నా ఎందుకు రాకూడదు? నాలో ఒక టాలెంట్ ఉందని మనం అనుకుంటాం, వాళ్ళలో ఇంకేదో సపరేట్ టాలెంట్ ఉంది, నాతో ఇంతవరకు క్రియేట్ అయింది, వాళ్ళతో ఇంకేదో క్రియేట్ అయ్యొద్దని నేను అనుకుంటుంటాను. అలా మనకు కూడా ఒక 10 అవకాశాలు వస్తే, ఒక 4-5 అవకాశాలు వస్తే కేపాలేను అన్న, ఇది వస్తే అందులో బాగా చేసాం అన్న, ఇంకో బెస్ట్ అవకాశం వస్తే మనం కూడా ఏదైనా చేస్తాం కదా, నన్ను ఇంకో కొత్తగా చూపించవచ్చు కదా. ఒకవేళ నిజంగా నేను సక్సెస్ఫుల్ పర్సన్ని కాదన్నా, ఫెయిల్యూర్ పర్సన్ అనుకో, మరి నేను ఆ కేపాల్ క్యారెక్టర్ కూడా చేయకూడదు కదా. బాగా చేయాలన్నారు అనుకుంటే మనం ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత చప్పట్లు కొట్టేవారి కన్నా సక్సెస్ కోసం సక్సెస్ అయిన వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇలాంటి వ్యక్తులకు మనం చేయిస్తే బాగుంటుంది అన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారన్న. రాము, ఈ ఇంటర్వ్యూ నేను పెట్టడానికి కూడా ప్రధానమైన కారణం అదే. ఎందుకంటే ఒక మంచి టాలెంట్ ఉన్న నటుడివి, సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు, అండ్ ఒక కసి ఉంది. నువ్వు కలవాల్సిన వాళ్ళందరినీ వెళ్ళి కలుస్తున్నావు, పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటున్నారు, పట్టించుకునే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఈరోజు నా ఇంటర్వ్యూ వేదికగా నువ్వు డైరెక్టర్స్తో మాట్లాడు, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ప్రతి ఒక్కరిని నువ్వు వెళ్ళి కలవు, నీకు అది అలవాట్లేదు, బట్ ఈరోజు నీది. కెమెరాని చూడు, ఏమి మిస్ అవుతుంది, నా దగ్గర ఏమి లోపాలు ఉన్నాయి మీరు చెప్పండి, నేను మారుతాను, నాకు అవకాశాలు రావాలి అని చెప్పి మాట్లాడు. సార్ నమస్తే సార్. సార్ ఏం లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి అంటే ఇండస్ట్రీలో ఎదుగుదాం అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళని సార్. ఫస్ట్ నుంచి రామోజీలు ఫిలిమ్స్లో నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఓ మంచి అవకాశంతో సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని వచ్చాను. కానీ నాకు స్వతహాగా నాకు ప్లస్ ఏంటంటే మిమిక్రీ ఉండటం వల్ల కొంచెం ఈజీ అనిపించిందని వచ్చాము. వచ్చిన తర్వాత వచ్చిన అవకాశంలో నా వల్లైనా బెస్ట్ నేను ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఈ ఫీల్డ్లో ఏదైనా ఉంటే మనం తప్పొప్పులు తెలుసుకుంటూ ముందుకెళ్ళాలనేదే నా దృష్టి. కానీ నేను చేసిందే రైట్ అన్న భావంతో కాదు సార్. అందరికీ అవకాశాలు వస్తాయి అంటే నాకు వచ్చినవి కూడా కొన్ని అవకాశాలు సార్. ఇప్పుడు చాలామందిని చూడండి, ఒక 10-20 అవకాశాలు కాదు సార్, 100 అవకాశాలు వచ్చి 100 ఫుల్ లెంత్ క్యారెక్టర్లు చేసి కూడా అరే ఏం చేయని వాళ్ళు ఉన్నారు, ఏం పేరు రాని వాళ్ళు కూడా ఉన్నారు. అలా వచ్చిన సందర్భాలు కూడా మనకు లేవు. కాబట్టి మనలా గుర్తించి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. అందరి దగ్గరకు వచ్చి వాళ్ళ టైల్ వేస్ట్ చేయడం కన్నా రెస్పెక్ట్గా వాళ్ళని పర్సనల్గా కలవడం, ఎప్పుడైనా మెసేజ్ పెట్టడం అలా ఇష్టం నాకు. అంతే తప్పితే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు సార్. అందుకే అది నాది ఒక అప్రోచ్ అయ్యే విధానం రాంగ్ అయి ఉండొచ్చు, కానీ రాంగ్ ఉన్నా సరే నా ఆలోచన మంచిగా ఉంది అనుకుంటే మీరు సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. సూపర్. నాకు కొంచెం ఎమోషనల్ చేశానేమో నిన్ను. లేదు అన్న, మీరు అడిగింది 100% వాస్తవం అన్న. అది ఎందుకంటే ఇక్కడ రోజు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, ఎన్నో అవకాశాలు పెరుగుతున్నాయి అన్న. కానీ ఇక్కడ నాకు ఒక సందర్భంలో ఉంది, అంటే సినిమా జీవితం అనుకుని వచ్చి అటు వాళ్ళ సంస్కారము ఇట్లా మొహమాటం అడ్డొచ్చి ఇంటికి పోలేక, బయటికి పోలేక, పని లేక ఇంకా కొలాప్స్ అయిన జీవితాలు చాలామంది ఉన్నాయండి. కాబట్టి దయచేసి అలా కాకుండా, అరే వీడు రామ్ చరణ్ సార్ ఒక విషయం చెప్పారండి, నేను అది సందర్భం వచ్చినప్పుడు, సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నా లేకపోయినా, హై రేంజ్లో ఉన్నా లేకపోయినా కూడా మీ దగ్గర క్రమశిక్షణ ఉంటే మాత్రం పక్కా గ్యారంటీ మీకు ఏదో ఒక రోజు మీకు లైఫ్ వస్తుందని చెప్పారు. సో నేను ఆ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. నేను నా వేలో నేను వెళ్తున్నాను, నా దారిలో నేను చేస్తున్నాను, నన్ను రిసీవ్ చేసుకున్న చోట నేను పనిచేస్తున్నాను. పెద్దవారంటే చాలా గౌరవం, అలాగని వాళ్ళ టైంని డిస్టర్బ్ చేయడం కానీ వేస్ట్ చేయడం కానీ నా లైఫ్లో నాకు ఇష్టం ఉండదు. నాకు ఇచ్చిన పరిధులు మాత్రమే నేను మెయింటైన్ చేస్తాను. లేని పరిధి సృష్టించుకొని నేను గొప్ప అని చూపించుకునే వ్యక్తిత్వం అది కాదు. నాకున్న పరిధిలో నేను ఎంతవరకు చూపించగలిగాను అన్న ఆలోచనతో వెళ్ళేవాడిని అండి. కాబట్టి అలా మీరేమైనా ఎంకరేజ్ చేస్తే మాత్రం తప్పకుండా నేను ప్రతి చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అనే భావన నా మైండ్లో ఎప్పుడు ఉండదు సార్. అది పని అంటే దైవంతో సమానం. కాబట్టి నేను ఆ పనిని ఇష్టపడతాను. మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను సార్. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు సరైన ఆలోచనతో మన లైఫ్ని ఎలా జర్నీ చేసామనేది ఇంపార్టెంట్ తప్పితే అసంస్కారంగా ఎంతమందిని ముంచి బతికామనేది నాకు వద్దు సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారు చెప్పిన మాటలను చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఫ్యానా మీరు? ఎస్ సార్. సార్ నేను చెప్పాను కదా సార్, సినిమా ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ మనదేని అర్థం సార్. ఆ ఇండస్ట్రీలో మనకు పర్సనల్గా ఎవరు చెప్పకపోయినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఏ గొప్ప విషయం మాట్లాడుతున్నా వారి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవటం మన బాధ్యత. ఏంటి సార్?
అలా నేను ఆలోచిస్తాను. రామ్ చరణ్ సార్ చెప్పొచ్చు, అల్లు అర్జున్ సార్ చెప్పొచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు సార్ చెప్పొచ్చు, రవితేజ గారు చెప్పొచ్చు, ప్రభాస్ గారు చెప్పొచ్చు. వారు చెప్తున్న స్పీచ్లు కానీ, వారు మాట్లాడుతున్న విషయాలు కానీ, వారి ఎక్స్పీరియన్స్ నుంచి వస్తున్న వర్డ్స్ అండి. అవి కొన్ని సంవత్సరాలు జర్నీ చేస్తే తప్పితే అవి మనకు తెలియవు. అలాంటిది వారు మనలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నట్టు అవి. అందుకే నేను అవి బాగా కలెక్ట్ చేసుకుంటానండి. అవి ఇష్టం నాకు. అండ్ జబర్దస్త్ విషయానికి వస్తే అప్పట్లో మీరున్నప్పుడు టీమ్ లీడర్స్ వచ్చేసి నాగబాబు గారు, రోజా గారు. అవునండి. మీరు చెప్పండి, రోజా గారు ఎలా ఉండేవారు మీలాంటి అందరు ఆర్టిస్టులతో? సార్ అండ్ ఎలాంటి వ్యక్తిత్వం అది? సార్ రోజా గారు, నేను నా పర్సనల్ ఒపీనియన్, రోజా గారు చాలా బాగుంటారండి. నా పర్సనల్ ఒపీనియన్. రోజా మేడం నాకు ఎప్పుడన్నా కనిపించినా నన్ను రాము మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా మన అవినాష్ హౌస్ ఓపెనింగ్కి వెళ్ళిన అనమాట, అడిగిన సందర్భాలు. రోజా మేడం చాలా బాగుంటుంది సార్, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా చూసుకుంటుంది. ఎస్, అంతే. నాకు అంతకు మించి నేను రోజా మేడం ఇది అని చెప్పే అంత అర్హత కూడా నాకు లేదు సార్. ఎందుకంటే రోజా మేడం కావచ్చు, నాగబాబు సార్ నన్ను బాగా చూసుకుంటారు. అరే ఏమిద్రా రే, ఓకేనా, అరే ఏంద్రా మరి ఏం చూస్తున్నావు అని అట్లా పర్సనల్ అడుగుతాడు. మంచి మాట సార్, థ్యాంక్ యూ సార్ అంట. బాగా చూసుకుంటాడు, బాగా మాట్లాడతాడు. నాకు మొన్న పెద్దమ్మ టెంపుల్లో 12 years సెలబ్రేషన్స్ పోయినప్పుడు అందరం కూర్చున్నప్పుడు సార్ అంటే అరే అరే పాల్ అరే బాగా చేసేవారా అని అంటే, నాకేంటి సార్ థ్యాంక్ యూ సార్ అంటే, నేను నా పని నేను చేశానన్న పాయింట్లు ఉన్నప్పుడు అరే బాగా చేసినవరా అని సార్ మళ్ళీ గుర్తుపెట్టుకొని చెప్తే నాకు ఇంప్రెస్ అనిపించి థ్యాంక్ యూ సార్ అన్న. అండ్ మీరు సొంత ఇల్లు కొనుక్కున్నారు? లేదు సార్, కొనుక్కోలేదు సార్. సొంత ఇల్లు కొనుక్కోలేదు. పిల్లలు చదువుతున్నారు ప్రస్తుతానికి. నేను ఒకటే సార్, మన ఆలోచన గల వ్యక్తులు మనకు కనెక్ట్ అయిన రోజు మన లైఫ్ మనకు మళ్ళీ డిజైన్ అవుతుంది, మంచిగా వస్తుంది అని అనుకుంటుంటాను సార్, అంతే. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బాగా వెల్గా అంటే గొప్పగా సెటిల్ అయి ఉన్నారు? సెటిల్ అయి ఉన్నారు సార్, చాలామంది. మ్యాక్సిమం అందరూ ఫ్లాట్ కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, ఒక వర్క్లో టీం వర్క్ వెళ్తున్నారు. నేను కొనుక్కోలేదు సార్. వాళ్ళందరినీ చుట్టూ చూస్తున్నప్పుడు బాధ ఇట్లేదా సార్? నాకు బాధ ఉండదు సార్. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా సార్, నీ దారి నీది సార్, నీవే నీది. అంటే ఇప్పుడు మనకేంటంటే సార్, మేము మామూలుగా ప్రశాంతంగా ఉండి వంటగుండి ఆలోచన కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాను తప్పితే ఈ ఆలోచనతో ఎంత సంపాదించాను ఎంత అది ఆలోచన ఉండదు సార్. నిజంగా సరైన ఆలోచనకు డబ్బు వస్తుంది అనుకుంటే మాత్రం నేను చాలా గొప్ప ఆలోచనలు ఇస్తాను సార్. సరే, నేను ఇంకో మాట్లాడతాను చెప్పండి. జబర్దస్త్లో మొదటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎక్కువ ఎవరు సంపాదించారంటే ఎవరి పేరు చెప్తారు? మీకు తెలియకుండా ఉండదు. అంటే ఎక్కువ ఎవరు సంపాదించారంటే ఉన్నారు కదా సార్, ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నారు. అప్పట్లో స్టార్టింగ్ డేస్లో కూడా ఫస్ట్ ఎక్కువ ఇచ్చేది రెమ్యునేషన్ ఎక్కువ ఇచ్చేది చమక్ చంద్ర ఉండు, తర్వాత సుడిగాల్ సుధీర్ ఉండు, తర్వాత హైపర్ ఆది ఉండు, ఏంటి తర్వాత గెటప్ సీన్ ఉండు. వీళ్ళందరూ అంటే అటు సినిమాలు కావచ్చు, ఇటు ఈవెంట్స్ కావచ్చు, ఇటు జబర్దస్త్ కావచ్చు, 3 విధాలుగా వాళ్ళకి కలిసి వచ్చింది. వాళ్ళు బాగా సంపాదించుకున్నారు, బాగా సెటిల్ అయినారు, బాగా సంపాదించుకున్నారు. అట్లా వస్తున్నాయి కూడా కంటిన్యూగా. చెప్తున్నాం కదా సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు గ్యారెంటీ వాళ్ళు దాన్ని కమర్షియల్ చేసుకుని ముందుకు వెళ్తుంటారు. వాళ్ళు ఎదిగారు, ఇంత సంపాదించుకున్నారు, ఇది అసలు ఆ భావం ఉండదు సార్ మనకు. మన వేలో మనం వెళ్తున్నాం, మన పని మనం చేస్తున్నాం, మనకు వచ్చే రోజు మనకు వస్తుంది. అలాగనే నువ్వు నీ మైండ్, నీ బాడీ, నీ ఆత్మసాక్షి పీస్ఫుల్గా లేకుండా నీ దగ్గర ఏదున్నా అది నామమాత్రమే జనాలు. ఏంది అసలైంది నీ మైండ్లో నీ వేలో ఉంటుంది. అది చెప్పండి భయ్యా అని స్ట్రైట్గా స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతానంటే, నేను ఎంత కరెక్ట్గా ఉంటే మనం ఏం మాట్లాడగలుగుతాం, మన వే ఎంత గొప్పగా ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. నేను చాలామంది అడిగారు, అదేంటి భయ్యా నువ్వు అసలు నిద్ర పడుకోగానే టక్కుమని పడుకుంటావు, ఏంది 2 seconds నిద్రపోగలుగుతున్నావు ఎలా అంటున్నారు. అదేంటన్నా నిద్రపోగలటం చాలా మందికి పట్టదంట. నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు ఆ విషయం. అన్న నాకు ఒకటే అన్న, మనకిచ్చిన పాత్రలకు మనం సరైన న్యాయం చేస్తున్నప్పుడు మనకు నిద్ర ప్రశాంతంగా వస్తుంది. అది అక్కడ పడుకున్నా నిద్ర వస్తుంది, ఎక్కడ కూర్చున్నా ఈ క్షణం నిద్ర పోవాలంటే వచ్చేస్తానని నేను అన్నా. అండ్ జబర్దస్త్ అనగానే ఇంకొక క్వశ్చన్ మాత్రం చాలా మందికి ఇప్పటికీ మిస్టరీనే. ఏంటిదన్నా? రష్మి, అనసూయ వీళ్ళిద్దరూ కనిపించిన ప్రతిసారి చాలా క్లోజ్డ్గా మంచి ఫ్రెండ్స్ లాగా కనిపిస్తారు. బట్ లోపల మాత్రం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంది, చాలా రోజులు నడిచింది. ఒకానొక టైంలో ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఓకే, ఇవన్నీ వినిపిస్తున్నాయి. ఓకే, నిజమా అబద్ధం అన్న? అది మనకు తెలియదు అన్న, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కాంపిటీషన్ మనకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్యన ఇబ్బందులు కూడా మనకు తెలియదు ఏంటి. కానీ ఒకే చోట వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు అటు ఎక్స్ట్రా జబర్దస్త్ కావచ్చు, ఇటు జబర్దస్త్ కావచ్చు, కాబట్టి వాళ్ళ మధ్యన ఇది ఉంటుందానికన్నా మనం హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ మనం ఎక్కువ బాగా చేద్దాం అన్నది మాత్రం ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుంది.
నేను నా ప్రోగ్రామ్ని నా యాంకరింగ్ ద్వారా బాగా స్పార్క్గా ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచన వారికి ఉంటుంది, వీరికి ఉంటుంది. ఆ పోటీ అయితే ఇద్దరిలో ఉంటుంది. తప్పకుండా ఉంటుంది అన్న. మీకు ఇద్దరిలో ఎవరితో ఎక్కువ యాక్సెస్ ఉంది? నేను ఫస్ట్ అనసూయ గారు ఉన్నారు, తర్వాత రష్మి గారు వచ్చారు. ఫస్ట్ అనసూయ గారితో మాట్లాడినప్పుడు నేను ప్రోగ్రామ్ చేశాను, రష్మి గారితో కూడా చేశాను. ఎలా ఉంటారు అనసూయ గారు? ఓకే సార్, వాళ్ళు చెప్తున్నా కదా సార్, నేను ఎవరి దగ్గరికి పోయి సార్ మేడం అది ఏమి ఉండదు సార్, తెలుసు. వాళ్ళు చాలా మంచిగా ఉంటారు సార్, మంచిగా మాట్లాడతారు, వెళ్ళి చేస్తారు సార్. ఏ పని చేసే వాళ్ళైనా, ఏ వర్క్ని, ఏ ప్రొఫెషన్ ఎంచుకునే వాళ్ళైనా మనము అక్కడ ఆ పని ఎంతవరకు అంతవరకే మనం చూసుకుంటాం, ఇది చేస్తుంటాం సార్, అంతే. వాళ్ళని పర్సనల్గా విమర్శించే స్థాయికి వెళ్ళకూడదు సార్. మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్తారా, వెళ్ళరా? మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. అసలు సార్ జబర్దస్త్లోకి వెళ్ళేటట్టయితే నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళండి సార్ బయటికి, ఓకేనా సార్? నేను జబర్దస్త్లో వెళ్ళేటప్పుడే నేను ట్రై చేస్తాను వచ్చాను. వచ్చినందుకు వీడేదో వెళ్ళాడు, ఇదేదో విమర్శించి వెళ్ళాడు అని ఆలోచించుకునే వ్యక్తులకు నేనేం చెప్పను. ఏదో జబర్దస్త్ని వదిలేసి పెద్ద అన్నట్టుగా వెళ్ళాడని ఒక నెగిటివ్ సెన్స్లో ఆలోచన వ్యక్తులకి నేనేం చెప్పను. అన్నారా? అలా కూడా అన్నారా? నెగిటివ్ సెన్స్ ఉంటుంది సార్ కామన్. చాలా మందికి ఉన్నది, ఎందుకు వెళ్ళిండో తెలియదు అని అంటుంటారు. పెద్ద పోటుగాళ్ళ ఏ అన్నో వ్యక్తి మనకేమైనా చేశాడా, మనకేమైనా ఇచ్చాడా, మనకేమైనా సపోర్ట్ ఉంది, పేరు చెప్పొచ్చుగా వ్యక్తి? అట్లా కదా సార్, అట్లా అనుకునే వ్యక్తులకు అంటున్నా. మస్తు మంది ఉండరు. ఎంత సార్, ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ గ్రూప్ ఇప్పుడు ఉంది సార్, గ్రూప్ ఇప్పటికి కూడా ఉంది గ్రూప్. ఆ గ్రూప్లో నేను ఉండను. అంటే గ్రూపు లేనింది అన్న సెన్స్ చెప్తాను, జనరల్గా చెప్తున్నాను. అంటే ఉండరా అంటే మిమ్మల్ని యాడ్ చేయలేరా, మీరు బయటకు వచ్చేసారు? బేట్ల గ్రూప్లో అసలు నేను ఉండను. యాడ్ చేశారా చేయలేదని కూడా నేను చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అర్థమవుతుంది. అంటే ఏంది భయ్యా మీరు ఇలా మాట్లాడతారంటే, నేను చెప్పేది వాస్తవం. వాస్తవం చెప్పి నేను ఇచ్చేనా, దాన్ని ఏమైనా ఇది చేసుకుందామా? కాదు కదా. అందరం ఒకటే టీం, అందరం ఒకటే ఎదగాలనుకుని వచ్చిన వాళ్ళే, అందరం ఇంట్లో బాయ్ చెప్పి వెళ్తున్నామని వచ్చిన వాళ్ళే. అందరూ ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. మీకు వీలైతే ఒక సపోర్ట్ చేయండి, అంతేగాని ఎదుటి వాళ్ళని విమర్శించకండి అనే చెప్తున్నా స్ట్రైట్గా. అలాగని నా లైఫే గొప్ప అనుకోకండి, మీతో పాటు మీ పక్కనున్న ప్రతి కుటుంబం కూడా ఇంపార్టెంట్ అన్న విషయం ఆలోచించండి దయచేసి, ఓకేనా? అంతే. ఓకే రాము గారు, చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటా ఉన్నాను. మొత్తానికి టైం ఇచ్చారు, చాలా విషయాలు చెప్పారు. ఇకపై మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పాత్రలో సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ చేసి కూడా నాకు మరిన్ని అవకాశాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అంటే నాలాంటి వ్యక్తులు నేనే కాదు, నాకన్నా చాలామంది ఉన్నారు, అలాంటి వ్యక్తులకు కూడా మీరు చేతినివ్వండి, నాకే కాదు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.